अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजपदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमो नमः। श्रीकृष्णाय नमो नमः। श्री कृष्णाय नमो नमः। कृष्णातीरे कोकिला केलिकीरे गुंजापुंजे देवपुष्पादिकुंजे कंबुग्रीवौ क्षिप्तबाहू चरन्तौ राधाकृष्णौ मंगलं मे भवेताम्। राधाकृष्णौ मंगलं मे भवेताम्। वैदग्ध्य सिंधुरनुरागरसैक सिंधुः वात्सल्य सिंधुरतिसान्द्र कृपैक सिंधुः लावण्य सिंधुरमृतच्छविरूप सिंधुः श्रीराधिका स्फुरतु मे हृदि केळि सिंधुः। प्रीतिरिव मूर्तिमती रससिंधोस्सार संपदिव विमला वैदग्धीनां हृदयं काचन बृंदावनाधिकारिणी जयति बृंदावनाधिकारिणी जयति। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे राधे
రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 రాధాకృష్ణ స్వరూపమైన సభాదస్తుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ పవిత్రమైన ఈ మహాక్షేత్రంలో, ఈ భక్తి క్షేత్రంలో, ఈ ముక్తిధామంలో, రాధాకృష్ణ సన్నిధానంలో, ఈ బృందావన దివ్యధామంలో చెప్పుకు వస్తున్న భక్తి శాస్త్రం, శాండిల్య భక్తి సూత్రాలు, నిన్న వరకు చెప్పుకున్న దాంట్లో భక్తి యొక్క నిర్వచనం, భక్తి యొక్క ప్రాధాన్యం, మిగిలిన మార్గముల కంటే భక్తి యొక్క ఉత్కృష్టత, ఈ మూడు ఇందులో చెప్పడం జరుగుతున్నది. మొదటిది భక్తి నిర్వచనం, అనురాగం, ప్రేమ, అదే ప్రధానమైన స్వరూపం అని చెప్తున్నారు. అంటే పండిన భక్తి అనురాగ రూపంలో ఉంటుంది, ప్రేమ రూపంలో ఉంటుంది. పండిన భక్తి ప్రేమ స్వరూపము. ఆ ప్రేమ కలగడం కోసమే మిగిలిన సాధనలన్నీ కూడా చేయవలసినదే అని తెలియజేస్తూ, ఆ ప్రేమ భక్తి పండిన జ్ఞానానికి విరోధము కాదు, రెండు ఒకే స్థాయికి చెందినవి అని తెలియజేస్తున్నారు. జ్ఞానం వల్ల భక్తి తప్ప భక్తి వల్ల జ్ఞానం అనే మాటని శాండిల్య సూత్రకర్త అంగీకరించడం లేదు. జ్ఞానాదులు భక్తి కలగడం కోసమే. ఎందుకంటే జ్ఞానం మాత్రం చేతనే బ్రహ్మానుభూతి కలగట్లేదు. అది ప్రేమ రూపమైనప్పుడే భగవద్ అనుభూతి కలుగుతుంది. కనుక అనుభూతినిచ్చేది ఎప్పుడు కూడాను రాగమే, అనురాగమే. అందుకు అనురాగం. ఈ రాగం అనే శబ్దం శాస్త్రీయమని రుజువు చేస్తూ ఎక్కడెక్కడ రాగశబ్దం భక్తిపరంగా వాడారో భాష్యకారులైనటువంటి స్వప్నేశ్వరాచార్యుల వారు, నారాయణ తీర్థుల వారు కూడా తెలియజేశారు. పైగా తెలిసాక ప్రేమ కలుగుతుంది అనడానికి ఉదాహరణగా లోకంలో కూడా ఒక అందమైన వస్తువు, ఒక ప్రీతిపాత్రమైన విషయము కనబడినప్పుడే దాని గురించి మనకు తెలిసి దాని యందు ప్రీతి వర్ధనమవుతోంది, కలుగుతోంది కదా. అదేవిధంగా దృష్టత్వాచ్చ అనే సూత్రం నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ విశేషించి సగుణ నిర్గుణవాదం అనేది ఒక ప్రత్యేకంగా ఇక్కడ నారాయణ తీర్థులు వివరిస్తున్నారు. ఇక్కడ ఇది ఒక చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే జ్ఞానం అంటే నిర్గుణమని, భక్తి అంటే సగుణమని ఒక భావం చాలామందికి ఉన్నది. అందుకే సగుణమైనటువంటి భగవంతుని లీలలు, కథలు, రూపములు ఇవి చెప్పగానే అవి చిన్నవి అనే భావం కలుగుతుంటుంది. కానీ జ్ఞానికి మాత్రం అటువంటివి కలగవు. అది నిన్న మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగిన వారు కూడా బ్రహ్మం సగుణమైనప్పుడు దాన్ని వాళ్ళు నిరసించరు, సరికదా ఆస్వాదిస్తారనడానికి సుఖయోగిందుడు మొదలైన వారి యొక్క అభిప్రాయాలు చెప్పుకున్నాం. ఒకవేళ అలా నిరసనలు చేశారంటే వాళ్ళు అద్వైతంలో తీవ్రవాదులు అన్నారు. ఎందుకంటే సిద్ధాంతం మీద అంత మొండి పట్టుదల పెట్టి దాని పూర్వాపరాలు పరిశీలించకుండా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వచనాలు సాధకుడిని అయోమయం చేస్తాయి. అయోమయం నుంచి సాధకుడిని బయటపెట్టడం కోసం ఈ మాటలు అది చేస్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారు. సగుణ నిర్గుణాల గురించి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ భగవంతుని యొక్క మాహాత్మ్య జ్ఞానం ఒకటి, బ్రహ్మజ్ఞానం ఒకటి, రెండు ఉన్నాయి. జ్ఞానం వల్ల పరమాత్మ యందు ప్రీతి కలుగుతుందన్న మాట చెప్పిన ప్రతిసారి మాహాత్మ్య జ్ఞానం అనే విషయం చెప్పుకోవాలి. భగవంతుని మాహాత్మ్యం అంటే కృష్ణ పరమాత్మ ఆయన అవతరించిన విధానం, జన్మకర్మచమే దివ్యం అన్నాడు కనుక అందరి జన్మల కర్మల వంటివి కావు ఆయనవి, అవి దివ్యములు. అదేవిధంగా ఆయన స్వరూపము అవి అప్రాకృత దివ్యమంగళ విగ్రహము. అంటే మామూలు మానవ శరీరం వంటిది కాదు, అది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం అంటారు. అంటే ప్రాకృతిక వికారాలు లేనిది, పంచభూత వికారాలు లేనిది దివ్యమైన మంగళమైన విగ్రహం. ధ్యానిస్తే చాలు మనం పవిత్రమవుతాం, అలాంటి విగ్రహం. ఇవన్నీ కూడా ఆయన సగుణ రూపాన్ని మనకు తెలియజేస్తున్నాయి. నిర్గుణముగా ఆయన తత్వం ఏమిటి? సచ్చిత్ ఆనంద స్వరూపుడు. నిర్గుణముగా అది, సగుణముగా ఇది. ఇందులో నిర్గుణతత్వం అని సచ్చిదానంద తత్వంలోకి వెళ్ళి ఈ సగుణాన్ని కాదనే వాళ్ళు ఉంటారు. కానీ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమైన ఎరుక కలిగి ఉండాలి. ఇక్కడ ఒక్క సూత్రం వంటి వాక్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అద్వైతం అంటే బ్రహ్మము గురించి చెప్తూ మిగిలిన నిరసించడం కాదు, అంతా బ్రహ్మమైన ఎరుక కలగడమే. ఇది చాలా ప్రధానమైన నిర్వచనం. సర్వం బ్రహ్మం, అన్నిటిని బ్రహ్మముగా చూసేవాడే అద్వైతి. అందుకే అద్వైతికి వేటితో విరోధం లేదు, వేటితో విరోధం లేనివాడే అద్వైతి. అందుకని ఏరు దాటి తెప్పతగలేసినట్లు తాను కాస్త అద్వైత జ్ఞానం తెలుసుకున్నామని కర్మలక్కర్లేదు మానేయండి, భక్తి అక్కర్లేదు మానేయండి, పూజలు అక్కర్లేదు తీసేయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళు అక్కర్లేదు తీసేయండి అని మనం వాళ్ళని అనాలి. తెలుసుకోండి, ఎందుకంటే అవన్నీ ఏరు దాటి తెప్పతగలేయడమే. ఒక్క సూత్రం అంత అద్వైతులైన ఒక మాట చెప్తారు. అందరికీ ఎందుకు అద్వైతం సంస్కారం వాసన కలగట్లేదు, కొంతమందికి ఎందుకు కలుగుతుంది అని ఒక్క ప్రశ్న వేయండి, వాళ్ళు ఏం చెప్తారు?
అనేక జన్మల పుణ్యకర్మల విశేషం చేత చిత్తం శుద్ధమైతే కలుగుతుంది అంటారు. వేటి విశేషం చేత? పుణ్యకర్మల విశేషం చేత. అంటే కర్మ అవసరమా లేదా చెప్పండి ఇక్కడ. ఆ పుణ్యకర్మ విశేషిత వీడికి వచ్చింది, కానీ ఇతరులకి మరి కర్మలు అక్కర్లేదా? అటువంటిప్పుడు వాళ్ళని కర్మలు అక్కర్లేదని చెప్తే వాళ్ళు భ్రష్టులు అవుతారే తప్ప జ్ఞానులు కారు. ఇది ఎప్పుడు ఎరుక కలిగి ఉండాలి. హెచ్చరిక కృష్ణ పరమాత్మ గీతలో చేసింది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే రెండవది, కర్మల తర్వాత వాళ్ళు నిరసించేది సగుణ భక్తిని. సగుణాన్ని నిరసిస్తూ ఉంటారు. నిర్గుణంపై భక్తి ఏమిటి, సగుణంపై భక్తి ఏమిటి అంటే సగుణమైన నిర్గుణమైన పరమాత్మయే. అది నిర్గుణుడే సగుణుడు అవుతాడు. సృష్టి స్థితిలో చేస్తున్నాడు అంటే ఆయన గుణమయమైన తన శక్తితోనే చేస్తున్నాడు, తన శక్తితో. కనుక ఆ స్వామిని మనం సగుణం ఉంటున్నాం. సృష్టి స్థితిలో కారకుడుగా మనం భగవంతుని భావించిన ప్రతిసారి సగుణుడే, అది తెలుసుకోవాలి. సృష్టి స్థితులకు అతీతులు. ఎందుకంటే సృష్టి ఒక మిథ్య, ఉందా లేదా తెలియదు, స్వప్న జగత్తు వంటిది అనే జ్ఞానం కలిగినప్పుడు సృష్టికి అతీత స్థితికి వెళ్ళాం. అప్పుడు ఆయన పరమాత్మ అనాలి. పరమాత్మ పరమేశ్వరుడు అయ్యాడంటేనే పరమేశ్వరుడు అంటేనే సగుణం. సా పరా అనురక్తిరీశ్వరే అని చెప్పినప్పుడు ఆ పరమాత్మ సగుణమే. సచాయం సగుణవాదం. ఈ సగుణవాదం ఎటువంటిది, నిర్గుణవాదం ఎలాంటిదంటే ఒక అద్భుతమైన ఉపమానం వేదాంత శాస్త్రం చెప్తోంది. దాన్ని తీసుకుని నారాయణ తీర్థులు చెప్తున్నారు. చుట్టుకున్న పాము, చుట్ట వదిలి ఉండేటువంటి పాము, ఈ రెండు ఎలాంటివో సగుణ నిర్గుణ అలాంటిది అన్నాడు. అత్యద్భుతమైన మాట చెప్పాడు. చుట్టుకున్న పాము పడగెత్తింది, చుట్ట వదిలిసి వెళుతుంది, రెండు పాములు అవి అన్నాడు. ఇక్కడ రెండు ఒకటే పాముని ఎలా తెలుసుకుంటావో సగుణమే నిర్గుణమే ఒకటే బ్రహ్మమని తెలుసుకో, ఇందులో వాదు లేదని చెప్పాడు. ఇక్కడ అంత చక్కగా సమన్వయం చేశాడు. అర్థమైంది కదా. కుండలి సర్పము మామూలుగా సర్పతీతి సర్పం, నడు పాకుతున్న సర్పము రెండు వేరువేరా. అదేవిధంగా ఇది కూడా వేరు కాదు సుమా. అందుకే అహికుండల న్యాయం అంటారు దీన్ని అని వివరిస్తున్నాడు. పైగా సగుణ భక్తి నిర్గుణ భక్తిలోకి పర్యవసింపజేస్తుంది అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ సగుణ భక్తి మన నిర్గుణ భక్తిలోకి పర్యవసింపజేస్తుంది. దీన్నే అద్భుతమైన ఉపమానంతో తెలియజేశారు రామకృష్ణ పరమహంస. మంచు బొమ్మ సగుణమైతే నీరు నిర్గుణం అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడండి. మంచులో ఉన్నదేమిటి? నీరు తప్ప మరొకట్లేదు. నీరు నీరే అంటప్పుడు ఎందుకయ్యా అనవసరంగా బాధపడతావు అన్నాడు ఇక్కడ. అయితే చల్లబడితే మంచు, కరిగిపోతే నీరు, అంతే కదా. భక్తి నీకు బాగా పెరిగితే భగవంతుడి కరుణతో చల్లబడి సగుణుడు అవుతాడు నిన్ను అనుగ్రహించడం కోసం. నీకు జ్ఞానం కలిగించి కరిగిపోయి నీరైపోతాడని చెప్పారు. అద్భుతమైన జ్ఞానం అనే వెచ్చదనంతో. కానీ సగుణమే నిర్గుణమే. అనుభూతులకు వెళ్ళేటప్పటికి ఆకారం ఉండదు. ఎప్పుడైనా సరే అనుభూతి స్థాయిలోకి వెళ్ళేటప్పటికి ఆకారం ఉండదు. పాలు కూడా చూసినప్పుడు నోరూరుతాయి, తీయగా ఉంటాయి. అనుభూతులకు వెళ్ళి పాలే మిగలవు. కనుక సగుణము కూడా మనకి నిర్గుణానుభూతికి వచ్చింది. కానీ సగుణం నిర్గుణము భేదము లేదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సగుణ భక్తి తప్పకుండా చేసే పనేమిటి అంటే సచాయం సగుణవాదో నిర్గుణత్వే విశ్రామ్యతీతి నాద్వైత సిద్ధాంతి భంగోపీత్యాస్తాం విస్తరహ అని మాట చెప్పాడు ఇక్కడ. అంటే సగుణ భక్తి నిర్గుణ భక్తి ఎందే పర్యవసిస్తుంది, అందులోనే విశ్రమిస్తుంది. ఇది అద్వైత సిద్ధాంతానికి భంగము కాదు అని చెప్పాడు. అంటే తన అద్వైత సిద్ధాంతానికి చెదరకుండా వ్యాఖ్యానం చేస్తున్నాడు నారాయణ తీర్థుల వారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతం సత్యం, అందులో సందేహం లేదు. అందుకే శంకరులు మన గురువులు, అదే శంకరులు కృష్ణ భక్తులు, మరువరాదు. అటువంటప్పుడు అద్వైతమందు తాను ఏ బ్రహ్మానుభవం సచ్చిదానందం అని చెప్తున్నాడు. ఆ సచ్చిదానంద రూపాయి కృష్ణాయ పరమాత్మనే నమస్కరించుకుంటున్నారు కదా. అందుకే ఇంచుమించు తన ప్రతి గ్రంథం కృష్ణస్మరణతోనే ప్రారంభించాడు ఆయన. ప్రతి గ్రంథం కూడా, భాష్య గ్రంథములన్నీ కూడా కృష్ణస్మరణతోనే ఇంచుమించు ప్రారంభించారు. ప్రకరణ గ్రంథములు కూడా అలాగే మనకు కనబడతాయి. అందుకే విశేషించి ఆయన సనత్సుజాతీయ భాష్యం రచించినప్పుడు పూర్ణాయ విష్ణవే నమః అని ప్రారంభిస్తాడు. అపరోక్షానుభూతి ప్రకరణ గ్రంథం రచించేటప్పుడు స్వర్ణాశ్రమ ధర్మాభ్యాం తపసా హరితోషణాత్ అంటాడు. ఇక్కడ ప్రారంభం హరితోషణమే. ఇది చూసి కొంతమంది శంకరులు కూడా వైష్ణవుడేనండి, అద్వైత వైష్ణవుడు అన్నారు. మంచిది, అది కూడా సంతోషం, అలాగైనా ఒప్పుకున్నారు. ఇక ఆయన ప్రబోధ సుధాకర్ లాంటి గ్రంథములు చెప్పనవసరం లేదు. భగవద్గీత భాష్యం ప్రారంభంలోనూ మధ్యలో కూడా ఆయన కృష్ణుడు అనే మాట వచ్చేటప్పటికి పూనకం వచ్చినప్పుడు కృష్ణుడి గురించి ఎంత రాస్తాడో. ఆయన కృష్ణ భక్తి అంత విశేషమైనటువంటిది. అలాంటి అద్వైత సిద్ధాంతానికి చెందిన వారే నారాయణ తీర్థుల వారు. శంకర సంప్రదాయానికి చెందినటువంటి సన్యాసి ఆయన. ఆ సన్యాసి అందుకే ఇది నా అద్వైత సిద్ధాంత భంగ అని ఒక మాట చెప్పారు. ఇది నా అద్వైత సిద్ధాంత భంగ. అద్వైత సిద్ధాంతానికి ఇది భంగము కాదు. కానీ సగుణ భక్తి నువ్వు గట్టిగా పట్టుకుంటే వాడి మనసుని చెదరగట్టకూడదు. ఆ సగుణ భక్తి ఆ స్వామి ఆ నిర్గుణానుభూతులకు తీసుకెళ్తాడు. అంతేకాదు నిర్గుణ జ్ఞానం కలిగిన వాడు కూడా సగుణమైన స్వరూపం స్ఫురించగానే అది
ధ్యానంలోకి రాగానే దాని గురించి ఎవరైనా చెప్పినప్పుడు కూడా పరవశించిపోతూ ఉంటారు సుఖయోగిందులు వంటి వారు. ఇలాంటివి విషయములు ప్రస్తావన చేస్తూ మరొక అద్భుతమైన మాట అంటున్నాడు. తత్ర యదా సగుణభక్తి పరాంకాష్టమధితిష్టతి తదా మన ప్రాగైవ విస్మృత్య అఖిల భాగ్యం చరణాంబుజ మాత్రాలంబన వృత్తికం ఆస్వాదాతిశయాన్ మదిరాదాంధో వాసైవ గుణానపి విస్మరతి అని ఒక అత్యద్భుతమైన మాటని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, మీరు నిర్గుణవాదనలో మాట్లాడేటప్పుడు సాధన ఏమని చెప్తారు? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది కదా వేదాంత జ్ఞానం అనగానే సాధారణంగా శ్రవణ, మనన, నిధిధ్యాసనములు అని 3 చెప్తారు ఇక్కడ. అంటే ముందు అహం బ్రహ్మాస్మి అంటే జీవబ్రహ్మైక్యవాదములు స్పష్టముగా విని బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుని జీవుడంటే ఏమిటో కూడా గ్రహించి జీవత్వం భ్రాంతి అని బ్రహ్మమే సత్యమని తెలుసుకోవడమే వేదాంత జ్ఞానం, మరొకటి కాదండి, ఇంతే. అయితే భ్రాంతి అని జీవత్వం వాక్యం వల్ల తెలియదు, విన్నంత మాత్రం తెలుస్తుంది. దాన్ని మననం చేయాలి. ఎందుకంటే వదలకుండా పట్టుకున్న జీవభావం, రాకుండా ఉన్నది బ్రహ్మభావం, కానీ వాస్తవంగా ఉన్నది బ్రహ్మమే. సమస్య ఎక్కడొచ్చిందంటే ఉన్న బ్రహ్మమా తెలియబడట్లేదు, లేని జీవభావం అంటుకుని వదలట్లేదు. ఇది వచ్చింది సమస్య. కనుక దాని నుంచి బయటపడడానికి 1-10 సార్లు జీవభావం వదిలించుకుని ఏవైతే జీవభావాన్ని తెస్తున్నాయో వాటి నేతి 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 అని పక్కనే తొలగించుతూ నా ఇతి నా ఇతి నా ఇతి అని పక్కకు తొలగిస్తూ దేన్ని తొలగించలేవో ఆ బ్రహ్మమునందు నిలబడిపోవాలి. ఇది వేదాంతం యొక్క సూక్ష్మ స్వరూపం. ఇదే అద్వైతులు కూడా అంగీకరించేది. ఇది ఎలా వస్తుందంటే 3 మార్గాలు దానికి: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. దాని పూర్వరంగంలో చాలా ఉన్నాయి. అది ముందే చెప్పుకున్న నిత్యానిత్య వస్తు వివేకము ఇవేవీ లేకుండా శ్రవణ మనన నిధిధ్యాసనం చెప్తే వేడికి పని చేయదు. తెలుసుకోండి. ఇక్కడ మనం ఇవాళ విని రేపు మననం చేస్తామంటే పూర్వరంగంలోని వివేక వైరాగ్యాలు, శమధమాదులు, ముముక్షత్వము ఇవి లేనప్పుడు శ్రవణ మన్నాలు పని చెయ్యవు. కనుక ఎన్ని వేదాంత వాక్యాలున్నా అవి అక్కడున్నాయి, మనం ఇక్కడున్నాం. ఎందుకంటే ఇవి లేవు. పూర్వరంగం ఉండాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే బహిర్ముఖత్వమే జీవభావం, అంతర్ముఖత్వం బ్రహ్మభావం. ఇదొకటి ఒప్పుకోవాలి కదా. జీవుడంటే దృష్టి బయట పెట్టేప్పుడే జీవభావం అండి. ఈ దేహం మొదటిది, బాహ్య దృష్టిలో మొదటి దృష్టి దేహ దృష్టి, రెండవ దృష్టి ప్రపంచ దృష్టి. అంటే దేహం కూడా భాగ్యమే. నువ్వు నిద్రపోతే నీ దేహమే స్పృహలో లేదు, తెలుసుకో. ఇక్కడ కానీ దేహంతో మొదలు ప్రపంచమంతా భాగ్యమే. ఇది వచ్చిందా జీవభావం వస్తుంది. అందుకే అది వస్తున్నంతసేపు జీవభావం, బహిర్ముఖత్వం వస్తున్నంతసేపు పరతత్వం సుదుర్లభ, బహిర్ముఖ సుదుర్లభ. మరి అంతర్ముఖం కావాలి. ఇది బహిర్ముఖ అంతర్ముఖం అనే సాధన అండి, ఇంకోటి కాదు. అంటే బయటకు వెళ్ళే మనస్సుని లోపలికి తిప్పాలి. ఎలా తిప్పాలని మళ్ళీ బయటకు వెళ్ళనంత అలా గట్టిగా తిప్పగలగాలి. అది కానీ చేస్తే అంతర్ముఖ సమారాధ్య, చాలా చక్కగా పరమాత్మ ఆరాధనకు అందుతాడు. ఇక్కడ బహిర్ముఖుడికి ఆరాధనకు అందడు. మీరు పరీక్షిస్తే పూజ మంత్రమో చేద్దామని అనుకుంటే ఆలోచనలు వచ్చి భగవంతుడి మనసు నిలవనివ్వవు. ఎందువల్ల? ఆలోచనలని బహిర్ముఖాలే. బయట విషయాల గురించి కదా ఆలోచిస్తూ అంతర్ముఖుడు కావలేదు. అక్కడే చిన్న మన అనుభవంలోనే తెలిసిపోతుంది. కనుక ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చెయ్యగా ఏం జరుగుతుంది అంటే క్రమక్రమంగా ఇది నేను కాదని విడిచిపెట్టడం వల్ల ఏది బ్రహ్మమో దాన్ని చింతన చేయాలి. నేను కాదని దేన్ని విడిచిపెడుతున్నామో దాన్ని చింతన చేయరాదు. తెలుసుకోండి. మొదట కూర్చుని చివరి వరకు నేను మనస్సు కాను, నేను శరీరం కాను, నేను కాలు కాను, నేను చెయ్యి కానంటే ధ్యానమంతా కాలు చెయ్యి శరీరమే. అవునా లేదా? ఇది ఎంత అవసరమో, వీటిని నిరసించడం ఎంత అవసరమో. శుద్ధం అపాప విద్ధం సత్ చిత్ ఆనందం నిరంజనం నిర్వికల్పం అచింత్యం అని బ్రహ్మలక్షణములు చెప్పబడుతున్నాయి. అది మననం చేయాలి. అక్కడ ఫెయిల్ అవుతారు చాలామంది. ఇది కాదు అనేది అంటారు, కానీ అదేదో స్పష్టంగా తెలుసుకోగలరు. బ్రహ్మం అంటే ఏమిటి చెప్పండి. బ్రహ్మ పదార్థం అర్థం కాదు. బ్రహ్మ పదార్థంలో ఒకటి అలవాటు ఉంది మనకి. అర్థం కాని విద్యకు బ్రహ్మ విద్యనం కూడా. అంటే వాటి ట్యాగులేసి పక్క తోసేసాం. అలా అర్థం కాదని. ఇక్కడ అర్థం కాదని తోసేసామంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని అర్థం. అక్కడ అలా కాదు. ఒకసారి తల దులుపుకుని ఇది కాదని నిరసించడం కాదు ఇక్కడ ప్రధానం. ఏదో దాన్ని పట్టుకోవడం ప్రధానం. ఆ పట్టుకునేటప్పుడు వచ్చి పడుతున్నప్పుడు వీటి ఇది కాదు అనాలి. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వస్తువును మనం కడుగుతున్నప్పుడు బురదను తీసేస్తూ ఉంటాం. ఆ కడుగుతున్న మళ్ళీ ఏదైనా బురద వస్తే పక్క తీసేస్తూ ఉంటాం. అలాగే అది తీసేయడానికి నా ఇతి అన్నారు, కానీ ఎప్పుడు నా ఇతి చింతన కాదు. ఎక్కడ తెలుసుకోండి. పట్టుకోవాల్సిందేన్ని శుద్ధం అపాప విద్ధం. ఏదైతే వేదాంతం బ్రహ్మము గురించి ఎన్ని వర్ణనలు చేసిందండి. సత్ చిత్ ఆనందం నిత్యం శాశ్వతం అమృతం, ఈ శబ్దములన్నీ బ్రహ్మమే. వాడికి అర్థం తెలుసుకుంటే అబ్బాయి ఎంత బాగుంది, శుద్ధమైనదిట, కేవలం చైతన్యం, ఆనందం, నిర్మలమైనది, శాశ్వతమైనది అని విండానుభవం ఉన్నాయి కదా. దాన్ని చింతన చేయండి. అది బ్రహ్మలక్షణములు. దాని యందు మనస్సు నిలపాలి. ఇక్కడ
అలా నిలపగా ఏమైందంటే నా ఇతి నేను బయటకు తోసేసావు కనుక బహిప్రవృత్తుల నుంచి నీ చిత్తము క్రమంగా అంతర్ముఖమే బ్రహ్మాకార వృత్తిని పొందుతుంది. బ్రహ్మాకార వృత్తి ఇది ఒక టర్మ్ అండి. ఇక్కడ బాహ్య ప్రపంచం వెళ్తే ప్రపంచాకార వృత్తి. మీరు ఏ వస్తువు ధ్యానిస్తే మనస్సు అది అయిపోతుంది. అవునా లేదా? ఇవాళ పొద్దున కూర్చుని జపానికి కూర్చున్నాం. కూర్చోగానే అక్కడిక్కడో ఇంట్లో జరిగిన ఎప్పటి సంఘటన గుర్తొచ్చింది. మీ మనస్సు గృహాకారం అయిపోయింది మొత్తం. పూర్వం పెర్మనెంటా? మళ్ళీ మధ్యాహ్నం ఆకలిగానే అన్నాకారం అవుతుంది ఇక్కడ. కనుక మనస్సు ఏదైతే తదాకృతి పొందుతుంది దీన్ని ఆకార వృత్తి అని అంటారు. ఇక్కడ కానిదే అయిపోతుంది మనస్సు తలంచినంత మాత్రాన. అయిన దాన్నే చూసి తదాకార వృత్తి అవ్వడం ఎంత బాగున్నదండి. లేనిదే నువ్వు అవ్వగలుగుతున్న భావం వల్ల ఉన్నదే నువ్వు అవు అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఉన్నది అయిపోతావు. ఇప్పుడు పట్టుకున్నది ఏంటంటే మనస్సు తదాకార వృత్తి. తదాకార వృత్తి మరొక శబ్దం ఇది. తత్ ఆకారం తదాకారం. తచ్చబ్దం బ్రహ్మవాచ్యం, బ్రహ్మను తెలియజేసేదే. అందుకే తదాకార వృత్తి అయిపోయింది మనస్సు. బ్రహ్మాకారం అంటే బహిర్ముఖం పోయి అంతర్ముఖమైంది. ఇక్కడ శ్రవణ మన నిధిధ్యాసనం వల్ల అంతర్ముఖం అయిపోతే దానిలో ఆరూఢుడు అయిపోయిన వాడు. ఆరూఢుడు అంటే సెటిల్. అన్నీ సంపాదించుకుని పిల్లల్ని కానీ పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టేసాక సెటిల్ అండి అంటామే. అందుకు చేయాల్సిందేం లేదని అర్థం ఇక్కడ. అలాగే జ్ఞానంలో కూడా సెటిల్మెంట్ ఉంటుందిట. అంటే మరి బయటకు పడ్డా అది సెటిల్మెంట్ అంటే ఇక్కడ. అలాంటి ఆరూఢ స్థితికి వెళ్ళినటువంటి వాడు ఇంకా వాడు అంతఃకరణం బహిస్తు వైపు వెళ్లకుండా పూర్తిగా బ్రహ్మాకార వృత్తి పొందుతుంది. అంటే బహిర్ముఖత్వం పోయి అంతర్ముఖుడయ్యాడు. దానితో వాడికి ఏది పట్టదు, కనిపించేది బ్రహ్మగానే ఉంటాడు. ఇది కదా మీరు జ్ఞానంలో ఆరూఢ స్థితి అని చెప్తున్నారు. భక్తికి మాత్రం ఏం తక్కువైందండి దీంట్లో అన్నాడు ఇక్కడ. అది ఇప్పుడు చెప్పబడుతున్నది. ఏం చెప్తున్నట్టే యథా సగుణ భక్తి పరాంకాష్టాం అధితిష్టతి. ఈ సగుణ భక్తి కూడా అలాంటి పరాకాష్ఠకు చేరితే తదేవ అది కూడా ఆ విధంగానే ప్రాగేవ విస్మృత్య అఖిల బాహ్యం. అది కూడా అన్ని బాహ్యములు విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టి చరణాంబుజ మాత్రాలంబన వృత్తికం ఆస్వాదాతిశయాన్. కేవలం ఆ భగవచ్చరణ కమలముల యందే మనస్సు నిలిచిపోయి బాహ్య విస్మృతి ఏర్పడుతుంది. ఎలాంటి విస్మృతి ఏర్పడుతుంది అంటే ఒక్కసారి చైతన్య మహాప్రభుని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఆయన నాట్యం చేస్తూ పరవశించిపోయాడు. బాహ్య విస్మృతి వల్లే వచ్చింది ఆ నాట్యం, మామూలు కాదు. కృష్ణ అనగానే లేచి నాట్యం చేశాడు. చూసేవాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు, నేను అనుకోడు. ఎందుకంటే బాహ్య విస్మృతి అది అనమాట. ఆ విస్మృతి ఎలా వెళ్ళిపోతుందంటే ఒంటి మీద వస్త్రం ఉందో కూడా లేదో తెలియని పరిస్థితి. అలా పడిపోతే తన శిష్యులు కప్పేవారు ఆయన ఒంటి మీద. అటువంటి మరపైన స్థితి. ఇది చూసి మళ్ళీ ఈ మోడర్న్ రీసెర్చ్ స్కాలర్స్ ఈయనకొక మానసిక రుగ్మత ఉందని కూడా రాశారు ఇక్కడ. అందుకే మహాత్మును పోల్చుకోవడం కష్టం. చూడడానికి రుగ్మతులు మానసిక రుగ్మతులు వాళ్ళే కనబడతారు. అసలు రుగ్మత వాళ్ళది కాదు ఇక్కడ. 10 మంది పిచ్చివాళ్ళు కలిస్తే ఒక్క మంచివాడిని నువ్వే పిచ్చోడు అంటారు. అవునా లేదండి? వాడు బాధించలేడు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళు 10 మంది. అలాగే ఈ ప్రపంచ పిచ్చపట్టినటువంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు. భగవత్ తాదప్తిపుదని ఒక్కడుంటాడు కనుక వీళ్ళకి వాడు పిచ్చివాళ్ళకి కనబడతాడు అక్కడ. అదే బాలోన్మత్త పిశాచవత్ అన్నారు. ఆ పిచ్చివాడు ఎలా ఉంటాడు? నయనంగళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకై నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి. వాడి స్థితి ఆ విధంగా ఉంటుందండి. అలాంటి పరవశించిపోతాడు. వాడు బాహ్య విస్మృతి పొందుతున్నాడు. మనం బాహ్య నిర్వచనాల్లో చెప్పే మూర్ఛాద్యవస్థలు లాంటివి పొందుతున్నాడు ఇక్కడ. ఎలాగైతే ఆరూఢ చిత్తంలో వెళ్ళిన బ్రహ్మజ్ఞాని బహిర్వృత్తులన్నీ మరచిపోయి విడిచిపెట్టి పరమాత్మ తాదాత్మ్యం చెంది విస్మృతిని పొందుతాడు. మీరు అన్నట్టు అవధూత స్థితిని పొందుతాడు. బాలోన్మత్త పిశాచవత్తని సుఖయోగింద్రుడు వలె అదేవిధంగా సగుణ భక్తి పరాకాష్ఠ చెందినవాడు కూడా తత్పద కమల ధ్యానం అనే మకరందం అది తాగడం చేత ఎలా అవుతారంటే మదిరా మదాంధో వాస ఇవ గుణానపి విస్మరతి. మదిరాపానం చేసిన వాడు ఒంటి మీద వస్త్రాలను కూడా ఎలా మర్చిపోతాడో అతడు కూడా త్రిగుణాత్మకమైన బాహ్యముల్ని విడిచిపెట్టిస్తున్నాడు. కానీ అక్కడి స్థితి ఒకటి అయిందా లేదా? అంత ఉన్మాద స్థితి ఎవరికి లభించింది? పై భక్తులకు లభించింది, పరాభక్తికి చెందిన వాడికి లభిస్తుంది. కనుక సగుణ భక్తి ఇప్పుడు దేనిగా పర్యవసించింది అయింది? పరాకాష్ఠకు చేరినటువంటి సగుణ భక్తి పరాభక్తి. ఒకటే నిర్వచనం చెప్పాడు. పరాకాష్ఠ అంటే అల్టిమేట్. పరాకాష్ఠ శబ్దానికి అల్టిమేట్, అది అల్టిమేటే పరాభక్తి అంటే అల్టిమేట్, భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి. మరి జ్ఞానంలో కూడా విచారణ మార్గంలో ఉన్నవాడు ఈ స్థితిని పొందుతాడా? చెప్పండి. ఇక్కడ ఇంకా పాఠాలు నేర్చుకుంటున్నాం. వేదాంతమే ముఖ్యమనుకున్న అహం బ్రహ్మాస్మి తత్వమసి చింతన చేస్తున్నాం. దానికి తగ్గట్టు సాధన చేస్తున్నాం. వాడు ఒక అవధూత స్థితిని పొందుతాడా? చెప్పండి. ఎప్పుడు పొందుతాడు?
ఆ విచారణ మార్గం పండిపోయి బ్రహ్మజ్ఞానం అన్నది ఆరూఢుడైనప్పుడు బ్రహ్మనిష్ఠుడైనప్పుడు పొందుతున్నాడు. అదేవిధంగా సగుణ భక్తుడు కూడా ఇటువంటి దాన్ని పొందలేడు. విచారణ దశలో ఉన్న జ్ఞాన మార్గగామి ఎటువంటి వాడు, సగుణ భక్తులు ఉన్నవాడు అటువంటి వాడే. వాడి విచారణ మార్గం ద్వారా ఆరూఢ స్థితికి వెళ్ళి బ్రహ్మజ్ఞాని అయిపోయి స్థిరపడ్డాక వాడి స్థితి ఎలాంటిదో, సగుణ భక్తి ద్వారా పరాకాష్ఠకి చేరిపోయి అటువంటి పరమాత్మ తాదాత్మ్యంతో ఉన్నటువంటి భక్తికి కూడా నిర్గుణ భక్తి అని పేరు పెట్టారు. అది తెలుసుకోవాలి. నిర్గుణ భక్తి అది. సగుణ భక్తి అనగా 3 రకాలు. గుణం అంటే ఎప్పుడు 3 రకాలు. మనం అనేకమైన ప్రవచనాలు చెప్పుకున్నాం. ఈ కంటెస్ట్లో గుర్తు తెచ్చుకోవాలంతే. తామస భక్తిలో ఏది చేస్తున్నా అల్లవాడు నాశనం అయ్యాడా లేదా, ఇంకోటి మీద కోపం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటి కోసం భక్తులైన వారు లేరా అంటే మీకు ఉదాహరణ చెప్పచ్చు. రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు భక్తులే, వాళ్ళు దేవతలు పూజించారు. భస్మాసురుడి కంటే తక్కువ భక్తులు ఉంటాడా? శివుడు కనబడ్డాడు ఆయనకి. మరి వీళ్ళందరూ భక్తులే కదా అంటే కారయ్యా వీడు తామస భక్తులు అంటారు. వాళ్ళకి దేవతకు ఆరాధించారు తప్ప బ్రహ్మ అనే శబ్దమే లేదు. అందుకే మనం అనేక వాళ్ళు చెప్పుకున్న సూక్ష్మమైన అంశం దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు, రెంటికి తేడా. ఆ విష్ణువుని నువ్వు దేవతగా భావించావనుకో పుణ్యం వస్తుంది. కానీ ఆయన బ్రహ్మముగా భావించు. బ్రహ్మమనగా మళ్ళీ బ్రహ్మజ్ఞానం కావాలా లేదా ఇక్కడ పట్టుకోవాలి. భక్తిలో కూడా బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మమనగా సచ్చిదానంద రూపుడెవడో, అజరుడు అమరుడు అవ్యయుడెవడో. నేను వాడుతున్న పదాలన్నీ ఉపనిషత్తులు బ్రహ్మమునికి చెప్పినవే. అజరహ అమరహ అవ్యయ ఇవన్నీ అందులో ఉన్నవే. అంటే జరామరణములు లేనివాడు శాశ్వతుడు ఎవడు, వాడు బ్రహ్మము. సగుణ బ్రహ్మము అంటే ఆ బ్రహ్మమే సగుణమైంది అన్నప్పుడు నువ్వు బ్రహ్మమును ఉపాసిస్తున్నావా, నీకంటే శక్తిమంతుడు అని చెప్పుకుంటూ దేవతను ఆరాధన చేస్తున్నావా కదా. కనుక ఒక విష్ణువును శివును నువ్వు ఆరాధిస్తున్నావు, సగుణ బ్రహ్మంగా ఆరాధిస్తున్నావు. దేవత అంటే నీకంటే పవర్ఫుల్. అందుకే శంకరులు ఒక చోట ఉపనిషత్ భాష్యాలు అంటారు, దేవతలను పూజించాలయ్యా. ఎందుకు పూజించు? నువ్వు దరిద్రం వచ్చిందనుకో, నీకంటే అధిక డబ్బున్న మానవుడిని ఆశ్రయించట్లేదా? మానవుడే తనకంటే డబ్బున్న మానవుడిని ఆశ్రయిస్తున్నాడు. ఒక బలహీనుడు తనకంటే బలవంతుడిని ఆశ్రయిస్తున్నాడు. చదువులో తక్కువ ఉన్నవాడు తనకంటే చదువున్నవాడిని ఆశ్రయిస్తున్నాడు. లోకంలోనే మనకంటే గొప్ప శక్తివంతుడైన మనలాంటి మనిషిని ఆశ్రయించినప్పుడు మనకంటే గొప్పవారు ఇంద్రాది దేవతలను కూడా ఆరాధన చేయాలి అని చెప్పాడు ఇక్కడ. కానీ ఇంద్రాది దేవతారాధన బ్రహ్మోపాసన ఎలా అవుతుంది అన్నాడు ఇక్కడ. బ్రహ్మం అంటే ఇందాక చెప్పిన అజర అమర అవ్యయాది లక్షణములు కలవాడు బ్రహ్మము. ఆ బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాస్యుడు అవుతాడు. ఆ ఉపాస్య దేవతలే రామ, కృష్ణ, శివ, విష్ణు, శక్తి ఇత్యాదులు. వాళ్ళని ఆరాధించడం బ్రహ్మోపాసనయే. కానీ బ్రహ్మ భావనతో కానీ ఉపాసన చేస్తే అది నీకు వెంటనే చిత్తశుద్ధిని ఇవ్వడమే కాకుండా పరాభక్తినిచ్చి ముక్తిని ఇక్కడ ఇచ్చేస్తుంది. ఎప్పుడు? బ్రహ్మభావనతో. కనుక లలితాది దేవతలను ఆరాధించిన దేవతా ఉపాసన అనే చేసినంత కాలం అది పుణ్యమైన కర్మ అవుతుంది. దానికేమి మనం నిరాశపడక్కర్లేదు. అదేం తప్పేం కాదు. ఎందుకంటే బ్రహ్మభావన అర్థం కావడమే కష్టం. నేను సాధారణంగా ప్రవచనాలు పరిశీలిస్తున్నది ఏంటంటే కొద్దిమంది తప్ప బ్రహ్మం గురించి నిర్వచనం చెప్తే కళ్ళు చిట్లించే వాళ్ళు కనబడతారు. ఎంత బాధాకరమైన సబ్జెక్ట్ ఏమీ లేదండి అందులో. బ్రహ్మం అంటే జరామరణము లేనివాడు, శాశ్వతమైన వాడు, సచ్చిదానంద రూపుడు. సచ్చిదానంద అంటేనే అలర్జీలు కనిపించేస్తుంది. అది కృష్ణారామ అంటే వాళ్ళు వింటారు. అరే సచ్చిదానందం అనేది బ్రహ్మం యొక్క స్వభావం. ఆ బ్రహ్మము రూపుధరించాడంటే నేను పూజించే కృష్ణుడు సచ్చిదానంద రూపుడు అంటే అంత ఆనందం అండి ఇక్కడ. అది తెలియకపోవడం చేత బ్రహ్మం అంటే ఎరుక కలిగి నువ్వు దేవతను ఉపాసిస్తే అది సగుణ భక్తి అవుతుంది. అది సగుణ భక్తి. ఇది బాగా తెలుసుకోవాలి. సగుణ భక్తి వేరు, దేవతారాధన వేరు. కానీ దేవతారాధకులు అందరూ కూడా మేము భక్తి మార్గాలు ఉన్నాం కానీ మేము సాండిల్యుడి భక్తి మార్గాలు ఉన్నామంటే సాండిల్యుడు ఒప్పుకోడు. నేను కాదు, నేను యాక్సెప్ట్ చేయను అంటాడు ఇక్కడ. కనిపించిన ప్రతి దేవతకి దండం పెడుతూ దేవతలకు మొక్కుకుంటూ వెళితే తప్పేం లేదు. కొంతమంది కనిపించిన ప్రతిదాన్ని దండం పెడతారంటే అదేమో గొప్పతనం అని చెప్పచ్చు. వాటిని అవమానించమని కాదు, కానీ అదే పరమావధి, అదే కైవల్యము అని చెప్పడం కాదు. ఇది తెలుసుకోండి. వాటిని నిరసించడం కాదు, కానీ అది పరమము కాదు, అల్టిమేట్ కాదు. కానీ సగుణ భక్తి అంటే ఇప్పుడు తెలిసింది కదా. ముందు బ్రహ్మం అంటే ఏమిటో తెలిసి సగుణ బ్రహ్మమును ఆరాధిస్తున్నాం. మనం గుణాలు వదులుకోలేదు, ఇంకా గుణాలతో ఉన్నాం కనుక సగుణ భక్తి. అందులో తామస భక్తి అలా ఉంటుంది. రాజస భక్తి అంటే కోరికలు వాటితో చేసేది రాజస భక్తి. ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది మేము మరీ తామస భక్తులను కాకపోయినా రాజస భక్తులను కామన్ అనలేమండి అని. ఎక్కువ రాజస భక్తి ఉంటుంది. మూడవది సాత్విక భక్తి. ఇది కూడా మన సాండిల్యుడు చెప్పే పరాభక్తులకు రాదు. అయితే రాజసం కన్నా చాలా మంచిది అది. సాత్విక భక్తి ఎలా ఉంటుందంటే రెండే ప్రయోజనాలు దానికి. చిత్తశుద్ధ్యర్థం, ఈశ్వర ప్రీత్యర్థం రెండే ఉంటుంది. చిత్తం శుద్ధం కావాలి, పరమేశ్వరు ప్రీతి చెందాలి. ఇదే సంకల్పం చెప్పి పూజ చేయిస్తే మనం పూజల మీద కోపగించుకుంటాం. అవును, ఇవేనా నా సంకల్పాలు? చాలా ఉన్నాయి. నేను మా మనవడు, మా కుటుంబాలు పాపం చాలా ఉన్నాయి. అందుకే మనం ఉన్నది రాజస భక్తి. మూడిట్లో గొప్పదేది? ఎప్పుడు గురువు
మీరున్నదే గొప్పదని చెప్పాలని ఆశించకండి, అది ఒకటి చెప్పాను. చాలా అలాంటి గురువులను ఎక్కువ మనం మెచ్చుకుంటాం, కన్విన్సింగ్గా ఉంటాడు ఇతను. మీరున్నది గొప్పది అంటే ఇంకా గురువుకి దక్షిణ పెరుగుతుంది ఇక్కడ. అది చెప్పడం కాదు, ఉన్నది బాగుంది కానీ సరిపోదు కానీ ఇంకా పైకి రావాలని చెప్పాలి ఇక్కడ. కనుక రాజస భక్తి కంటే గొప్పదేది సాత్విక భక్తి. సాత్విక భక్తి గొప్పది కానీ సాత్విక భక్తి కంటే గొప్పది నిర్గుణ భక్తి. అక్కడ చిత్తశుద్ధ్యర్థం ఈశ్వర ప్రీత్యర్థం రెండులో. ఈశ్వరుడు సంతోషించుగాక అని కూడా లేదుటండి ఇక్కడ. ఆయన సంతోషించడం కాదు, ఆ ఈశ్వర జాలను వీడు సంతోషిస్తున్నాడు, తన్మయం అయిపోయాడు ఇక్కడ. చిత్తశుద్ధ్యర్థం, చిత్తమే ఇంకా లేదు, శుద్ధ్యర్థం ఏంటి, పరమాత్మది ఐక్యం అయిపోయింది ఇక్కడ. అలాంటి స్థితికి వెళ్తాడు. కనుక ఇప్పుడు మనకు తెలిసిపోయింది మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సాత్విక భక్తి. అందుకే సాత్విక భక్తి పరాభక్తిలోకి తీసుకువెళుతుంది. కానీ సగుణ భక్తి పండిపోయి పరాకాష్ఠలోకి తీసుకెళ్తుందంటే అక్కడి నిర్వచనం సాత్విక భక్తి మనల్ని పరాభక్తిలోకి తీసుకెళ్తుందని చెప్పాలి. అది తెలుసుకోవాలి. సగుణ భక్తి అంటే తామస భక్తి, రాజస భక్తి కూడా పరాభక్తిలోకి తీసుకెళ్తుందని ప్రస్తుతం చెప్పరాదు. ఎందుకంటే ప్రస్తుతం మనందరం పరాభక్తిలో ఉన్నాం కదా, చెప్పుకుంటున్నాం పరాభక్తి. ఆ సబ్జెక్ట్ అది అంతే. మనం ఎక్కడున్నాం అంటే పరాభక్తిలో అండి టక్కని చెప్పాలి. సబ్జెక్ట్ బాగా వింటున్నారు 3 రోజుల నుంచి, నేను మురిసిపోతాను ఇక్కడ. కనుక పరాభక్తులు మనం అందరం ఉన్నాం. పరాభక్తికి తీసుకెళ్లేది సాత్విక భక్తియే. కనుక ఇక్కడ సగుణ భక్తి పరాకాష్ఠ చెంది అన్న మాటకి సాత్విక భక్తి అని తీసుకోవాలి తప్ప సగుణ భక్తి అనగానే తామస రాజస భక్తి అనరాదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ సగుణ భక్తి అంటే కోరికతో పూజించేవాళ్ళు సగుణ భక్తులే, మంచిదే. కానీ రాజస భక్తి మరి ఫలితం ఏమిటి? తామస భక్తితో పూజించిన వారికి ఫలితం వస్తుంది. ఎందుకు పట్టుకున్నది గొప్ప వస్తువు కదా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది అన్నట్టు గొప్ప వస్తువు కనుక తప్పకుండా అనుకున్నది నెరవేర్చుతుంది. కానీ పరిణామంలో దుఃఖం ఇస్తుంది. దుఃఖమే కాదు, శిక్ష కూడా పడుతుంది. రావణాదుల జీవితమే మనకు ఉదాహరణ. రాజస భక్తి ఉన్నదే, నువ్వు కోరుకుంటున్నవి లౌకిక విషయాలతో కదా భగవంతుని పట్టుకున్నావు. లౌకిక విషయాల లక్షణమే ఏడిపించడం, గుర్తుపెట్టుకో. నువ్వు లౌకికంగా ఏది కోరుకున్నా పరిణామంలో దుఃఖం ఇవ్వడం దాని లక్షణం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. కనుక ఇంత కోరుకున్నాను ఇలాంటిది ఇచ్చాడంటే కోరికలోనే ఇలాంటిది ఉంటుంది, ఏం చేస్తాను అయినా అన్నాడు ఇక్కడ. కానీ రాజసం యొక్క లక్షణం ఏంటి? ఇది. సాత్వికం మాత్రం చాలా గొప్పదయ్యా. సాత్వికం ఈ జన్మలోనే నీకు నిర్గుణ భక్తులకు తీసుకెళ్ళిపోతుంది, పరాకాష్ఠ. నిర్గుణ భక్తి అంటే ఇక్కడ పరాభక్తి, పరాభక్తులకు తీసుకెళ్ళిపోతుంది, శుద్ధమైన బ్రహ్మానుభూతిలోకి తీసుకువెళుతుంది. అప్పుడు బాహ్య విస్మృతి నీకు కలుగుతుంది. సగుణ భక్తి సాత్వికమైతే నిర్గుణ భక్తులకు తీసుకెళ్తుంది. అయితే నిర్గుణ భక్తులలోకి వెళ్లకుండానే సాత్విక భక్తులు మరణిస్తే దానికి టైం ఇవ్వాలి కదండి కొంత. ఈ లోపల ఆయువు తీరిపోయాడు అనుకోండి, సాత్విక సగుణ భక్తి కలిగినటువంటి వాడు ఆయువు తీరిపోతే వాడు ఆ దేవత యొక్క లోకానికి వెళతాడు. ఆ దేవత యొక్క లోకానికి ఇప్పుడు వచ్చింది. అంటే సాత్విక భక్తితో మీరు విష్ణువుని ఉపాసిస్తే వైకుంఠం, సాత్విక భక్తితో శివోపాసన చేస్తే శైవం శివలోకం, సాత్విక భక్తి అమ్మను ఉపాసిస్తే మణిద్వీపం. తెలిసింది కదా. ముగ్గురు వేరువేరా, ముగ్గురు సగుణ బ్రహ్మమే. ఇప్పుడు సగుణ బ్రహ్మోపాసన అంటే ఏంటో తెలిసింది కదా. ఆ సగుణ బ్రహ్మోపాసన సాత్వికంగా చేస్తే అది. కానీ మీకు సాత్వికంగా చేసే సగుణోపాసకులు కూడా దొరకడం మహా కష్టం. మీరు పరిశీలించండి. ఎవరో దొరకడం ఎందుకు, చేస్తున్న వాడిని వాడిని పరిశీలించుకోవచ్చు. ఎంత కాదన్నా వచ్చేస్తుంటుంది రాజసం తామసం, వదలడం మహా కష్టం. ఇవాళ ఇప్పుడు చెప్తున్న ఈ మాటలే ప్రాక్టికల్, చాలా సాధనకు చాలా అవసరమైనటువంటిది. మన స్థితిని మనం పరిశీలించి తర్వాత ఎలా వెళ్ళడానో అనే పనికొచ్చే మాటలు ఇవే. ఇది తెలుసుకో. అందుకే శాస్త్రం వైపు ఎంత వెళుతున్నా సాధనని దృష్టిలో పెట్టుకు వెళ్ళడం అనే జాగ్రత్త ఇక్కడ పడడం జరుగుతోంది. మిగిలిన పని రాధమ్మపై బాధ్యత పెట్టి ఇక్కడ. అందుకే మనల్ని నిర్గుణ లేదా పరాభక్తిలోకి తీసుకువెళ్ళే సగుణ భక్తి ఏది? సాత్విక భక్తే సగుణ భక్తి. ఆ సాత్విక భక్తి మనం గట్టిగా పట్టుకుంటే ఇక్కడే పరాకాష్ఠలోకి వెళ్ళిపోతావు, అందులో సందేహం లేదు. అయితే ఆయువు తీరి కానీ సాత్విక భక్తిలోనే వెళ్ళిపోతే అప్పుడు ఆయా లోకాలకు వెళ్తావు. అక్కడ ఆ దేవతానుగ్రహం చేత క్రమంగా ఆ భూమికలోకి పరాభక్తికి సంబంధించిన జీవబ్రహ్మైక్య స్థితి అక్కడే లభిస్తుంది, మళ్ళీ వెనక్కి రాక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఇప్పుడు మణిద్వీపం మీద ఆశపడే వాళ్ళు రోజు కుంకుమ పూజ చేస్తున్నాం కనుక గ్యారంటీ మణిద్వీపం అనుకోనక్కర్లేదు, కంగారు పడక్కర్లేదని తెలిసింది కదా. ఇక్కడ ఇంకా టైం ఉంది, తొందరపడద్దు అని చెప్తున్నాడు. సాత్విక భక్తి అంటే చిన్న విషయం అండి ఇక్కడ. అందుకే త్యాగయ్య కూడా భక్తి ఇవ్వయ్యా అంటే సాత్విక భక్తి ఇవ్వయ్యా అని ముందు అడిగాడు. అది ఇచ్చేస్తే అదే తీసుకెళ్ళిపోతుంది. లిఫ్ట్ ఎక్కి నొక్కేస్తే ఏం చేస్తామంటే ఆ ఫ్లోర్కి వెళ్ళి ఆగుతుంది. కనుక సాత్విక భక్తికి చేరి పరమాత్మే కావాలని నువ్వు అనుకుంటే తప్పకుండా పరమాత్మ పైకి తీసుకెళ్తాడు. అందుకే సగుణ భక్తి సాత్వికమైనది ఎప్పుడు ఇచ్చాడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ.
అందుకే అటువంటి సగుణ భక్తితో భగవంతుని ఆరాధించే వాళ్ళని ఎవరు అవమానించరాదు జ్ఞానభ్రాంతితో. ఈ మాట మహానుభావుడైనటువంటి బోధేంద్ర సరస్వతి స్వామి చెప్తారు ఒక చోట. ఏమనంటే, జ్ఞానిననే భ్రాంతితో ఎవడు విష్ణు పూజని విష్ణు విగ్రహాలని ఆరాధించడం మానివేస్తాడో భ్రష్టుడవుతాడు. భగవంతుడి యొక్క విగ్రహం పూజింపబడిన ఇల్లు శ్మశానమే అని భాగవతం చెప్తుంది. భాగవత వాక్యం ఇక్కడ. ఎందుకంటే కొద్ది కాలం క్రితం బెజవాడలో జరిగిన సంఘటన, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని చూసిన వారు. వాళ్ళు వచ్చి ఒక మిత్రుల ఇంటికి వెళ్తే ఇల్లంతా చక్కగా ఉందండి, దేవుడి గది బూజు పట్టించండి. ఏంటమ్మా ఇలా ఉంది అంటే, ఈ మధ్య వేదాంత ఉపన్యాసాలకు వెళ్తున్నానండి అందుకు మానేశాను. అంటే దేవుడు పూజ మానేసింది, తిండి మానలే, కాఫీలు మానలే, సినిమాలు మానలే, మానడానికి పనికొచ్చింది ఇక్కడ. ఆ వేదాంత పాఠం చెప్పిన వాడు బౌద్ధుడి కంటే తక్కువేం కాదు తెలుసుకోండి. కనుక వాళ్ళు బౌద్ధాదులను విమర్శించడానికి లేదు. అదొక నాస్తిక మతం చేసేసారు. వేదాంతాన్ని కూడా, అద్వైతాన్ని కూడా నాస్తికం చేసేసారు. శంకరులు వేరు, వీరు వేరు. ఇలాంటి వారి వల్ల సనాతన ధర్మ ప్రమాదం ఏర్పడుతుంది. ఒకానొక కాలంలో ఏర్పడింది. అప్పుడు వచ్చారు మరి కొంతమంది భక్తిని ప్రచారం చేయడానికి, అప్పుడు రావాల్సిన అవసరం ఏర్పడింది. కానీ శంకర సంప్రదాయాన్ని అనుసరించున్నటువంటి మహాపీఠములు ఏవైతే ఉన్నాయో వారు పరిరక్షిస్తూ అద్వైతానికి భక్తి విరోధం కాదని చెప్తూ వచ్చారు. అందుకే ప్రతి పీఠంలో కూడా ఆరాధనలు జరుగుతున్నాయి, భక్తి వ్యాపకం జరుగుతుంది. జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి పీఠాధీశులు కూడా గరుడ గమన తవ చరణ కమలమిగ మనసి లసతు మమ నిత్యం మమ పాపమ పాకురుదేవ మన తాపమపాకురుదేవ అని భజన చేశారు, చేయించారు. అంటే అది సగుణ నిర్గుణ సమన్వయం అంటే అది గ్రహించవలసిన అంశం. అది కాకుండా భక్తి అంటే ఏమిటో చక్కగా అర్థం చేసుకుంటే పరాకాష్ఠకు చెందిన భక్తిని మహాత్ములు ఆదరించారు. సగుణ భక్తిని సాధనకు పనికొచ్చారు. నువ్వెలాగైతే గొప్పదనుకుంటున్న వేదాంతంలో విచారణ స్థాయిలో ఉన్నవాడి స్థానం ఏదో, భక్తిలో సగుణ భక్తి స్థానం అది ఇక్కడ. అందులో సత్వభక్తుడికి మాత్రం మేము పెద్దపీట వేస్తాం. ఎందుకంటే వాడు ఎప్పటికైనా తరిస్తాడు, వాడికి ఎందులో సందేహం లేదు. మరి రాజస భక్తుడు తరించడా? టైం పడుతుంది, జన్మలు పడతాయి. ఎందుకంటే కోరికల వాసనలు ఉన్నాయి కదా. కానీ భగవంతుని ఆశ్రయించాడు కనుక ఉత్తమ లోకాల్లో సుఖాలు అనిపిస్తాడు, మళ్ళీ కిందకు వస్తాడు, మళ్ళీ పడతాడు. ఇక్కడ తెలుసుకో. కానీ సత్వగుణం కలిగిన వాడు అంత చక్కని స్థితిని పొందుతాడయ్యా అని చక్కగా చూపిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సత్వగుణంలో పరాకాష్ఠ దిశకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు తప్పకుండా ఇహేవ ఇక్కడే పొందుతాడు అంటూ ఆ నిర్గుణ బ్రహ్మము యొక్క స్థితిలో ఎలాగైతే బాహ్య విస్మృతి ఏర్పడి సంపూర్ణ బ్రహ్మైక్య స్థితిలో ఉంటారో మహాత్ముల అవధూతలు, అదే స్థితి భక్తిలో కూడా సగుణ భక్తిలో పరాకాష్ఠకు వెళ్ళిన వాడికి కూడా కనబడుతుంది కనుక ఆ రెండిటికి ఏమీ విరోధము లేదు అనే విషయాన్ని అద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే చరణాంబుజ మాత్ర ఆలంబన వృత్తికం, చరణాంబుజ మాత్రం ఆలంబనం, భగవంతుని యొక్క దివ్య చరణాలు మాత్రమే ఆలంబనంగా కలిగిన వృత్తి. వృత్తి అంటే చిత్తవృత్తి. ఆ చిత్తవృత్తి పూర్తిగా అలా పట్టుకుందా స్వామి యొక్క పాదాన్ని. వాడు విస్మృత్య అఖిల భాగ్యం, సర్వమును విడిచిపెట్టి ఆస్వాదాతిశయాత్, ఆ భగవద్రసాన్ని ఆస్వాదించడం చేత, ఆస్వాదన అతిశయం, కేవలం ఆ రుచి తప్ప మరే రుచి పట్టలేదు, అదే అతిశయం అంటే. అలాంటి రుచి వల్ల మదిరామదాంధో వాస ఇవ గుణానపి విస్మరంతి, అతను త్రిగుణములను విడిచిపెట్టేస్తున్నాడు, ఆ స్థితికి వెళుతున్నాడు. విస్మరతి అనుభవితితు, అనుభవిస్తున్నాడు కూడా. దేన్ని? సచ్చిదానంద ఈక రూపమితి. అతను అనుభవిస్తున్న ఆనందం ఏమిటి? ఆనందం పేరేమంటావు? పరమాత్మ యొక్క తాదాత్మ్యంతో పొందుతున్న ఆనందం పేరేమిటి? ఆ ఆనందానికి ఏం పేరండి? సచ్చిదానందమే. ఇది తెలుసుకో. అదే మనం ఒక ఉదాహరణ ఎప్పుడో చెప్పుకున్నాం. పిల్లలకి హల్వా పెడుతుంది తల్లి, ఆరోగ్యం కలిసి వస్తుంది. క్యారెట్ హల్వా చేసి వాడు విసుగొస్తుంది, రోజు ఇది క్యారెట్ హల్వా అంత తింటానని. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక అచ్చు వేసి గిన్నె లాంటిది పట్టుకొచ్చింది, 2-3 ఆకారాలతో ఉన్నవి. ఒకటి కుందేల ఆకారం, ఒకటి చిలకాకారం ఉన్నటువంటి ఉంటాయి మౌల్డ్స్, అలాంటి పాత్రలు పట్టుకొచ్చి అదే హల్వా వేసి ఆ మౌల్డ్ పెట్టి తీసేసింది. రారా తినడానికంటే వాడు మురిసిపోయి చిలక పట్టించాడు, వచ్చి తిన్నాడు. నాకు బాత పట్టించాను, ఇంకోటి తిన్నాడు. ఇందులో వాళ్ళు తిన్నదేది? హల్వాయేగా. ఆకారం మారినంత మాత్రాన హల్వా మారుతుందా? సగుణమైనంత మాత్రాన బ్రహ్మం మారుతుందా అని చెప్పాడు. ఇక్కడ వాడు పొందేది అదే రుచి కదయ్యా. కనుక ఈ సగుణ నిర్గుణ వాదములు చేసి మాట్లాడేవారు వాదనలకే తప్ప లాభం లేదు. కానీ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మము ఉండవలసింది పరమ ప్రీతి. దీన్ని బట్టి మనకు తెలిసిందంటే బ్రహ్మమునందు పరమ ప్రీతి. అది కృష్ణ బ్రహ్మమును ఆశ్రయించిన వారు ముక్తి పొందుతారు, ప్రేమ చేతను ముక్తి పొందుతారు. అంతేగాని కృష్ణుడి గురించి చాలా తెలిసి ఏం లాభం అండి? భక్తి లేనప్పుడు ప్రేమ ఉండాలి. అందుకే
ఈ జ్ఞానాదులన్నీ శాస్త్రజ్ఞానం ఏమీ లేకుండా, కృష్ణుడు అవతార పురుషుడు ఇత్యాదుల జ్ఞానం లేకుండా కేవలం పరమ ప్రేమ చేత తరించిపోయిన వాళ్ళని చూసి ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు అసూయపడతారు అన్నారు. ఇక్కడ వాళ్ళని చూసి అసూయపడతారు. ఈ గోపికలకున్న బాటి భక్తి నాకు లేదే అన్నాడు ఉద్ధవుడు. ఆయనకు తెలియదా కృష్ణుడు అవతార పురుషుడని? తెలుసు. ఆయనతో పాటు తిరిగాడు, ఆయనతో పాటు సంచరించాడు, ఆయనతో పాటు ఆడుకున్నాడు, ఆయనతో పాటు జలకాలాడాడు, ఆయనతో పాటు అన్నం తిన్నాడు, ఇన్ని చేశాడు. కానీ గోపికల నుంచి సోచిపడ్డాడు. ఎందుకు? ఆయనకి మహాత్మ్య జ్ఞానం సంపూర్ణంగా ఉన్నది. బ్రహ్మం అంటే ఏంటో కూడా తెలుసు. వాళ్ళకున్నంత ప్రేమ లేదు. ఇప్పుడు చెప్పు ఏది గొప్పది? ప్రేమయే కదా. అందుకే మేము దానికి ఉన్నత స్థానం ఇచ్చాం. అయితే ఇది వ్యర్థం కాదు, ఇది ఎప్పటికైనా దాన్ని ఇస్తుంది, ప్రేమని ఇస్తుంది కనుక ఇది చాలా మంచిదయ్యా అని చక్కగా తెలియజేశారు. ఇలాంటి విషయం చెప్తూ అలాంటి భక్తి ఎవరికి ఉన్నది? ఇలాగా జ్ఞానములో పరాకాష్ఠ చెందినవాడు ఎలా బాహ్య విస్మృతిని పొంది, అంటే బాహ్యాన్ని మరిచిపోయి పరమాత్మ తాదాత్మ్యంతో ఆరూఢుడైపోతాడో, అదేవిధంగా ప్రేమ చేత కూడా ఆ స్థితికి వెళ్ళిన వారు ఎలా ఉంటారో దానికి ఉదాహరణ చెప్పు అంటే, అతయేవా తద్భావాద్ వల్లవీనాం అంటున్నాడు శాండిల్యుడు. ఎంత అందమైన మాట. అతహ ఏవ, అందువల్లనే చెప్తున్నానా ఏమని? ఆ భావం వల్ల ఆ స్థితి పొందిన వాళ్ళు ఎవరంటే వల్లవీనాం. వల్లవి అంటే గోపకాంతలు అని అర్థం. ఇక్కడ వల్లవీనాం అన్నాడు. అర్థం నారదుల వారే చెప్పినట్టుంది. యథా వ్రజగోపికానాం అన్నాడు ఆయన. ఇక్కడ ఈయన వల్లవీనాం అన్నాడు. ఇక్కడ వీనికి గోపికలే గొప్ప. ఇంత మగరాయుళ్ళకి ఆ గోపకాంతలే ఆదర్శమైపోయారండి ఇక్కడ మహానుభావులకి. అని ఇంద్రియ జయం చేసుకుని శాస్త్రములను అధ్యయనం చేసి సమాధి స్థితిలో వెళ్ళి యోగులకు కూడా అసూయ పుట్టించిన గోపకాంతల పాదపద్మాలకు నమస్కారం అండి ఇక్కడ. అందుకే తద్భావాద్ వల్లవీనాం అన్నాడు. ఈ విషయంలో ఎవరెవరు ఎలాగ అసూయపడ్డారో కానీ, క్వేమా స్త్రియో వనచరీర్వ్యభిచార దృష్టా కృష్ణే క్వచైష పరమాత్మ నిరూఢ భావ నన్వీశ్వరోను భజతో విదుషోపి సాక్షాత్ శ్రేయస్యనోత్యగదరాజ వివోపయుక్త. దశమస్కంధంలో అత్యద్భుతమైన ఒక శ్లోకం ఇక్కడ. క్వేమా స్త్రియ, అయ్యా ఎవరా స్త్రీలు? ఇంత చూస్తే స్త్రీలు అనగానే వాళ్ళకి లోక విషయాలు తెలుసుకునే అవకాశం తక్కువ కనుక వాళ్ళని తెలివిలో తక్కువ అంటారు. అంతేకాని తెలివితేటలు తక్కువని కాదు. వీళ్ళకున్నంత లోకపు అవసరం వాళ్ళకు ఉండదు కనుక వాళ్ళకి ఆ విషయాలు తెలియవని స్త్రీలని అజ్ఞులు అనడం ఉంది లోకంలో. అటువంటి స్త్రీలు వాళ్ళు తిరిగేది ఎక్కడ? వనచరీ, అడవుల్లో తిరుగుతున్నారు. పోన కృష్ణుడి దగ్గర ఏంటంటే ఆకాంత, ఈకాంత, మరో గోపకాంత, వీళ్ళందరూ ఆయన్నే అభినయిస్తున్న ఈమె ఆయన్నే ప్రేమిస్తుంది. 100 మంది ఆయన్నే ప్రేమిస్తూ అందులో ఆమె ఉన్నది అంటే ఆమె దృష్టి ఏమిటి? ఆ కామనా దృష్టి. అది ప్రశంసించదగ్గదేనా? అలాంటిది కాదు. పోనీ పరమాత్మ అని యోగుల్లా అన్నదా? అది లేదు. పైగా ఆయన ఈశ్వరుడు అని భజించట్లేదు. ఈ మాట చాలా చక్కగా చెప్పారు. నన్వీశ్వరోమును భజతే భజత అంటే వాడు ఈశ్వరుడిని భజించట్లేదు అన్నారు. అంటే ఈశ్వరుడిని తెలియక భజిస్తున్నారని లేదు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈశ్వరుడిని తెలుసు వాళ్ళకి, కానీ ఈశ్వరుడిని భజించట్లేదు. చాలా గొప్ప విషయం ఉందండి. ఫలానా ఆయన దగ్గరతో స్నేహం ఎందుకు చేసేవంటే హై పొజిషన్లో ఉన్నాడని చేశారండి అంటాడు. అప్పుడు ఏమనిపిస్తుందని ఆయనకి? అంటే నేను హై పొజిషన్లో ఉన్నానని నాతో స్నేహం చేస్తున్నాడు వీడు, లేకపోతే చేయడని తెలిసిపోతుంది కదా. పొజిషన్ దిగిపోతే స్నేహం పోయింది అని తెలిసిందా లేదా? అప్పుడు వాడికి ఇంతవరకు నువ్వు చూపించిన స్నేహం కపటం అని తెలుస్తుందా లేదా? వాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు గనక నువ్వు ప్రేమిస్తున్నాను అనుకోగానే వాడే అనుకుంటాడే కపటి అని. కానీ పరమాత్మ సర్వోత్కృష్టుడు కనుక అని నువ్వన్నావు అంటే నీదేమిటి చెప్పు ఇక్కడ? ఇది అర్థం అవడం మహా కష్టం. అటువంటిప్పుడు సర్వోత్కృష్టుడు కనుకనే కదండి ఆయన అవలంబించున్నామంటే సగుణ భక్తి. నిర్గుణ భక్తులకి సర్వోత్కృష్టుడు కనుక, కనుకలు లేవు అక్కడ, కనుకనే అది గొప్ప భక్తి. తెలుసుకోండి ఇక్కడ ఆ స్థితి. ఇది చాలా సూక్ష్మమైనదండి. ఇది అర్థం కావడం కష్టం. గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఆలోచించండి, చెప్పింది అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ ఆ ప్రేమ అన్కండిషన్డ్ అనే మాటకు అల్టిమేట్ దశ ఇక్కడ. అందుకు గోపకాంతలు స్థితి అది. వాళ్ళేం తక్కువ తిన్నారా? కృష్ణుడే చెప్పాడు, మీకు తెలియదు, మీరు ఏడుస్తున్నారు, దూరం అయిపోయిన అనుకుంటున్నారు, మీకంటే దగ్గర ఎవరికి లేనని ఉద్ధవుడు చేసి చెప్పించాడు ఇక్కడ. అంటే మిగిలిన వాళ్ళు నన్ను చూసినప్పుడు భక్తులు, నన్ను పూజించినప్పుడు భక్తులు, 24 గంటలు నా భక్తే, మీకు నేను ఎదురుగా ఉండక్కర్లే, లేకపోయినా భక్తులు. అది గొప్పతనం. ఎందుకంటే పొద్దుట లేచిన దగ్గర నుంచి వీళ్ళు, ఉద్ధవుడు లేచాడు నిద్ర. ఎలా లేచాడంటే అలారం మోగి కాదు, రేపల్లిలో తెల్లవారుజామున వాళ్ళ పాటలు విని లేచాడు ఉద్ధవుడు. వాళ్ళు ఏం పని మానేలేదు. ఎలా లేచారంటే పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, ఇంట్లో దీపం వెలిగించుకుని, ఆ చల్లావి సిద్ధం చేసుకుని, కవ్వం పట్టుకుని కృష్ణగానం చేసుకుంటూ ఇస్తున్నారు. పొద్దుటి నుంచి కృష్ణగానమే.
మళ్ళీ పాలు పెరుగు నెత్తి మీద పట్టుకెళ్తూ గోవిందా కృష్ణ మురారి అని వెళ్తున్నారు. ఏ పని మానేశారు? ఏ పని మానలేదు, భగవంతుడు వదలలేదు ఇక్కడ. మరి వాళ్ళని ఏమనాలి? అందుకే ఉద్ధవుడు జలజల నీళ్లు కాదు. ఇప్పుడు చెప్పండి, పరమ ప్రేమాత్మక చిత్తవృత్తి. ఏ జ్ఞాని ఇలాంటి అనుభూతి పొందగలండి భగవంతుడితో? ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఇతన్ని కసిరి కొట్టేటప్పుడు చెప్తాడు బ్రహ్మము నేను అని. ఇక్కడ నిజానికి ఆ స్థితి ఎప్పుడైనా పొందుతాడా? పొందితే మాట్లాడతాడా? పొందితే మాట్లాడతాడండి. కానీ అద్వైతం ఏం ఉపన్యాసం ఇచ్చాడంటే ఆవిడ మౌనం మీద 2 గంటలు మాట్లాడేట. మాట్లాడితే ఆవిడ మౌనానుభూతి లేదని అర్థం. అయితే మనకు అర్థం అవడానికి చెప్పాడండి అని సమర్థించుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అద్వైతి వాదించడు. బాగా గుర్తుపెట్టుకోండి, అద్వైతంలో ప్రధానంగా జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు ముందు నేర్చుకోవాల్సిందంటే వాదన చేయకూడదు. భక్తి మార్గంలో ఉండదలుచుకున్నవాడు వాదించకూడదు. 2 ఒకటి కనుకనే రెండింటికి ఒకటే చెప్తున్నాడు ఇక్కడ. తెలిసింది కదా, వాదన ఎప్పుడు పనికిరా, సాధనే ప్రధానం. ఇక్కడ అరే సాధనకే సమయం లేదు, వాదనకి వేస్ట్ చేసుకుంటావేంటయ్యా అన్నాడు. వాదన చేస్తే రాగద్వేషాలు వస్తాయి. అందుకో మహానుభావుడు ఉన్నాడు, కాశీక్షేత్రంలో ఉండేవాడు. అద్వైతం అంటే మహానిష్ట, పుస్తకం కూడా రాశాడు. అది చదువుకుంటున్నారు అద్వైత పండితులు ప్రపంచవ్యాప్తంగా. అదే గొప్ప కోర్స్ అని. అంత రాసాక నీకంటే అద్వైత పండితులు లేడంటే అంతకంటే ఇంక కావాల్సిందే ఉండదండి ఇక్కడ. ఎందుకంటే అద్వైతం చాలా కష్టమైన జ్ఞానం అందరికీ తెలుసు. దానిలో అతను గొప్పవాడంటే ఇంకొక జీనియస్ అని అర్థం కదా. అదొక అహంకారం. ఒకటే, ఎవడొస్తాడో రండి నా దగ్గర, అద్వైత విరుద్ధంగా మాట్లాడితే క్షణాల్లో ఓడిస్తానని పెట్టుకున్నాడు. కాశీ పండితుల వాసం, వచ్చేవాళ్ళందరూ ఓడిపోయేవారు. ఇలా చాలా కాలం జరుగుతుంది. కూర్చున్నాడు గంగా తీరంలో, ఒక ఆయన వచ్చాడు గోచి కట్టుకుని. అవును, పెద్ద అద్వైత పండితుని విన్నాను. అవునండి, అందరూ అంటూ ఉంటారు. ఎవరైనా ఇది ఓడిపోతారా? అయితే వాదిస్తారా అన్నాడు. వాదించడానికి రాలేదు, నీకు తెలుసుకోవడానికి వచ్చాను. అవునండి, ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు గర్వం కలుగుతుందా అన్నాడు. ఉన్నమాట చెప్పు నా దగ్గర. కలుగుతుందండి అన్నాడు. ఒకవేళ వాళ్ళ వాదనలో వాళ్ళే గెలిచిపోతున్నారు అనిపించినప్పుడు నీకు ఓటమనే భావం, ఉక్రోషం వస్తుందా అని అడిగాడు. వస్తుందని. ఇంకేం అద్వైతమయ్యా అని వెళ్ళిపోయాడు. అంతే, మాట్లాడుకోండి ఇక్కడ. అది తగిలిందండి బోధ. ఇంకా స్వపరా భేదం ఉంది, గెలుపు ఓటం ఉంది, 2 ఉన్నాయి నీకు. ఇంకా 2 ఉంటే అద్వైతం ఏంటి ఇక్కడ? సిద్ధాంతం ప్రతిపాదించాలని అభిమానం నీకుంది, ఒక సిద్ధాంతం ఓడించాలని తపనుంది. నువ్వు ఆ సిద్ధాంతాన్ని అవలంబించలేదు, దాని గురించే చూడలేదు, దాని పూర్వాపరాలు తెలియవు. అహంకారం. నీ మాట చెల్లిపోయినంత మాత్రం ఆ రోజు నువ్వు గెలిచిపోయావు. ఎవడు గట్టిగా అరిస్తే ఆ రోజు వాడి విజేత. అది సిద్ధాంతం అనుకు, గెలుపు సిద్ధాంతం కాదు. తెలుసుకో ఇక్కడ. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే చిన్న మాట కాదండి. ఇక్కడ చెప్పి వెళ్ళిపోతే అతనికి ఏదో పుణ్యం పండింది కనుక క్షణంలో రియలైజేషన్ వచ్చింది. పుణ్యం పండాలి. మళ్ళీ ఎంత తిట్టినా బారని వాళ్ళు కొందరు ఉంటారు. పరిగెత్తారండి ఆయన వెనకాల పట్టుకోవడానికి. ఆయన అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయాడో పిచ్చి ఆయన. ఆ గంగా తీరంలో కాశీలో పరిగెడుతున్నాడు. కాళ్ళ మీద పడ్డాడు, భోరు నేడ్చాడు, కరిగిపోయాడు. ఈ కరగడం ఎప్పుడైనా జరిగిందని ఈ పాండిత్యంలో బ్రహ్మమేంటో ప్రతిపాదన చేసినప్పుడు ఈ స్థితి నీకు వచ్చిందా? కరిగవు. ముందు అది బాగా కరిగించుకో, అప్పుడు అర్థమవుతుంది నీకు. అంటే నన్ను తరింపజేయండి అని. అయితే మఠం విసుగు కూర్చొని కృష్ణమంత్రాన్ని ఉపదేశించాడు మహానుభావుడు. ఆ కృష్ణమంత్రం చేస్తున్నాడు. ఎప్పటికీ కృష్ణ దర్శనం కావట్లేదు. ఏడ్చాడు, బాధపడ్డాడు, అనేక చోట్ల తిరిగాడు. బృందావనానికి వచ్చాడు ఆయన. ఇంకా మంత్ర జపం చేసుకుంటూ దీక్షగా గోపాలకృష్ణ సహస్రనామ స్తోత్రం అత్యద్భుతం అండి, సామాన్యం కాదు. కృష్ణ భక్తికి, కృష్ణానుగ్రహానికి అత్యంత మహిమాన్వితమైనటువంటి గ్రంథం అది. ఈ బృందావన కృష్ణానుగ్రహానికి. అది బృందావన కృష్ణుడు కాకపోతే బ్రహ్మరసాన్ని పూర్తిగా వెలికి చూపించినవాడు బృందావన కృష్ణుడు. తెలుసుకోండి. ఇక్కడ బ్రహ్మరసాన్ని వెలికి చూపించాడు, మిగిలిన చోట్ల కప్పెట్టేశాడు. ఎవడొస్తే వాడికి చూపించాడు. ఇక్కడ ప్రవహింపజేశాడు, పాలల్లాగా, వెన్నలాగా, పెరుగులాగా ప్రవహింపజేశాడు, చిందించాడండి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఇక్కడికి వచ్చి ఆ గోపాలకృష్ణ శాస్త్రం చదువుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమే, వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే తెలియాల్సుకున్నవన్నీ తెలిసి వీటి వల్ల ప్రయోజనం లేదు అనుకుని అవన్నీ పక్కన పెట్టి జన్మించారు వాళ్ళు. ఇక్కడ గత జన్మల్లో అన్నీ తెలుసుకుని వీటి వల్ల ప్రయోజనాలు తెలుసుకుని ప్రేమయే చిత్తవృత్తిగా తీసుకుని బ్రహ్మకామన కామమై, బ్రహ్మకామనయే కామమై జన్మించారు వాళ్ళు ఇక్కడ. సామాన్యులా అది గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. ఎంత కస్తూరి తిలకం లలాట పలికే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కర్తలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలిజన్ కంఠే చ ముక్తావళి. ఎంతో చెప్పు. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణికి. అక్కడుందండి అందం. వాళ్ళ మధ్య కూర్చున్నాడు. గోప గోపి ముగ్గురు అమాయకులే, ఆవులు తోలుకునే వాళ్ళు.
పాలమ్ముకునేవాళ్ళు సామాన్యులు, అమాయకమైనటువంటి వాళ్ళు, ఏ కపటం లేనటువంటి వారు. ఆ గోవులు అమాయకమైనవి, శుద్ధ సత్వంతో పండిపోయినవి. చుట్టూ కూర్చుంటే వాటి కోసం వేడు ఊతున్నాడు. అందుకని వాళ్ళు అంత వేదాంతం చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళదామని అనుకోవట్లే పాపం స్వామి. ఇక్కడ వాళ్ళ మధ్య కూర్చుని వేణు ఊతున్నాడు. అలాంటి స్వామిని ఇక్కడ సాధన చేసి పండించుకున్నాడా అంటే అప్పటికే ఒకరోజు ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆయన కనబడ్డాడు, ఒక మాంత్రికుడు. అతను ఏవో వింతలు చూపించేస్తున్నాడు. ఏమిట్రా బాబు అనగానే ఆయన నిన్ను చూసి, నువ్వు ఇంత మంత్రం చేసి కూడా ఇంకా సిద్ధి కలగలేదు అనుకుంటున్నావు కదా అన్నాడు మాంత్రికుడు. ఎలాగా నేను చేస్తున్నా నీకెలా తెలిసిపోయింది అని అడిగాడు ఆయన. ఇక్కడ నా దగ్గర ఒక మంత్రం ఉంది, క్షుద్ర మంత్రం, అందువల్ల ఎవడేమనుకుంటున్నాడో తెలిసిపోతుంది. చూసారా ఏమి అచీవ్మెంట్ అంటే, నీ మంత్రం బెటర్ నా మంత్రం కంటే అన్నాడు. నేను కృష్ణ మంత్రం చేశాను, కృష్ణుడు సాక్షాత్కరించలేదు నాకు. నీకింకా ఏదో నువ్వు చేసిన దేవత కనబడి అవతల వాడు ఏమనుకుంటున్నాడు, వీడేమనుకుంటూ చేస్తూ నీ బిజినెస్కి పనికి వస్తుంది చక్కగా. ఎవడి జేబులు ఎంత ఉందో కూడా చెప్పేస్తున్నట్టు వాడు, ఎవడికి లాటరీ ఎప్పుడు పేలుతుందో చెప్తున్నాడు. దానితో బిజినెస్ పెరిగిపోయింది దానికి. పెద్ద స్వామీజీ, అభిషేకాలు, కిరీటాలు, ఇంకా అప్పుడప్పుడు వాడు కృష్ణుడి వేషం వేయడం, ఇలాంటి వాళ్ళు మీకు కనబడుతుంటే యూట్యూబ్లో వెతకండి. కృష్ణుడి వేషంతో ఒకరోజు ఉపన్యాసం ఇస్తాడు, శివుడి వేషం వేసుకొస్తాడు. మరి ప్రపంచంలో ఇంత కరోనా ఉంటే వీడేం చేయలేడు పాపం, వాడికి వస్తుందని శిష్యులు కాపాడుతుంటారు వాడికి. ఇలాంటి వాళ్ళు ఈ దొంగలందరినీ మీరు దేవుళ్ళని భజన చేస్తుంటారు. అక్కడ ఇలాంటి మంత్రగాడు ఆయన ఈయన చూశాడు. ఈయన ఏంటుండి జపం చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈయన ఎక్కడో పై స్థాయిగా దేవుళ్ళో ఉన్నాడు. ఆయన చెప్పాడు, నువ్వు నీ మంత్రం పండి, నీకెలా తెలుసు అన్నాడు. బాబు నీ దగ్గర అబద్ధం ఆడను, నా దగ్గర చిన్న మంత్రం ఉంది, అది చేసుకున్నాను అన్నాడు. అదే గొప్పదిలాగా ఉంది నా కృష్ణ మంత్రం కట్టి, నువ్వే గొప్పవాడు, నీకు ఇంత ఉంది, నాకు అదేం లేదు చూడు, నేను అందరూ గొప్పవాళ్ళు అంటున్నా, అవేమో ఆ మంత్రం మీద నాకు ఇవ్వవా అన్నాడు. ఇక్కడ భోరు నేర్చాడు, నీకు నా మంత్రం ఏంటి, క్షుద్రం అన్నాడు. ఆయన వెళ్ళే పుచ్చుకున్నాక ఒకరోజు పరిగెత్తుకొచ్చాడు ఆ మంత్రగాడు, వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. క్షమించవయ్యా, అంత మహానుభావుడికి ఎవడి హృదయంలో ఎవడి శరీరంలో కృష్ణమంత్ర చైతన్యం వ్యాపించిపోయిందో అతడికి నాకు ఈ క్షుద్రమైన నా మంత్రాన్ని ఇస్తావు నువ్వు, నేను అక్కడ ఇమ్మలేకపోతున్నాను వాడి దగ్గర, వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడు అని చెప్పగానే వెళ్ళి బాబోరు పాదాల మీద పడ్డాడు. అంటే కృష్ణమంత్రం సిద్ధించిందా లేదా ఇది తెలుసుకోండి. ఉత్తమ మంత్రాలు మిరాకిల్స్ కురిపించవు. కొంచెం ఇంత మంత్రం చేస్తున్నా కానీ కనబడలేదండి, నా కళ్ళు మూసుకుంటే ఏదో కనబడుతుందండి, ఇది ఒక వంచన, అదొక భ్రాంతి తెలుసుకోండి. ఇక్కడ కనబడిపోవడాలు కాదు, దేవత కనబడుతుందా అండి, కనబడితే పదార్థం అవుతుంది, పరమార్థం కాదు. అలాగే సాక్షాత్కారం జరగదని నేను అనట్లేదు, మళ్ళీ తప్పుడు మాట అవుతుంది, శాస్త్ర విరుద్ధం. ఆవేశంతో కూడా అబద్ధం ఆడకూడదు. ఒకానొక స్థితికి వెళ్ళినప్పుడు భగవంతుడి సాక్షాత్కారం కావచ్చు, కానీ మనం యోగులమని భ్రాంతి పెట్టరాదు, అప్పుడు ఆజ్ఞ దాటిపోతుందండి, శాస్త్రానికి కనబడిపోతుంది. ఇది వెనీసారు 6 చక్రాల పేర్లు, దీంతో కొట్టుకు తిరుగుతున్నారు చాలామంది. ఇక్కడ ఇలాంటి వాళ్ళకి మంత్రమోహం, మంత్రభ్రాంతి, భక్తి లేదు తెలుసుకోండి. ఇక్కడ అందుకే నామం మంత్ర అంటే కాదు, మంత్రం ఇస్తారా అంటే బీజాక్షరం ఇస్తేనే మంత్రమా, లేకపోతే నామం మంత్రం కాదా? నామం మంత్రం భక్తి లేనప్పుడు అంటే మనం భక్తి అనే భ్రాంతిలో ఎంత కూరుకుపోయి చూడండి. ఉపాసన కూడా ప్రమాదకారి భక్తి లేకపోతే. అది అతను ఏడ్చాడు వచ్చి, అఖండ కృష్ణ చైతన్యాన్ని శరీరం అణువణువున వ్యాపించిపోయింది ఇన్నాళ్ళు మంత్రం చేస్తూ ఉంటే. అలాంటిది నువ్వు సిద్ధి లేదు అనుకుంటున్నావు, ఈ మంత్రం ఎంత, ఈ సిద్ధులు ఎంత స్వామి, క్షమించు, మా దేవతను కొడుతుంది, అక్కడ ఇస్తావని నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలేకపోతున్నాను అంటుంది. ఇక్కడ ఈ క్షుద్రములు ఇవ్వలేవు చైతన్యం ముందు అని అంటే, అప్పుడు కృష్ణుడి కోసం భోరుము నేర్చి అప్పుడు ఒక మాట, నా దేవత ఒక మాట చెప్పమంది, నీకు ఇంకొక కొద్ది రోజులు కానీ ఫలానా చోట కానీ ఫలానా తీర్థం వద్ద చేస్తే నీకు సిద్ధి కలుగుతుంది, ఆ మాట సహాయం చేయమని చెప్పింది, నీకు చెప్పమంది ఇక్కడ అని చెప్పగానే మహానుభావుడు వచ్చి అక్కడ సాధన చేసి సిద్ధి పొంది కృష్ణ సాక్షాత్కారం పొంది అంటున్నాడండి. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాధరుణ బింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. మీరు ఇది గొప్ప తత్వం, అది గొప్ప తత్వం, దీనికంటే ఇది గొప్పదన్నారు అనుకోండి, మీరేమని అనుకోండి. మాకు మాత్రము ఎవడు వేణువు ధరించాడో, ఎవడు నీలమేఘశ్యాముడే ప్రకాశిస్తూ ఉన్నాడో, ఎవడు పీతాంబరధారి అయి ఉన్నాడో వాడికంటే గొప్ప తత్వము లేదు అన్నాడు ఆ మహానుభావుడు. ఇక్కడ ఆ మహానుభావుడి పేరు మధుసూదన సరస్వతి. ఇప్పటివరకు చెప్పిన కదా ఆయనది. కనుకనే జ్ఞానమునకు భక్తికి ఉన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమైంది కదా. కనుకని జ్ఞానం విషయం పట్టుకుని భక్తి తక్కువ చేసిన, భక్తి పట్టుకుని జ్ఞానాన్ని తక్కువ చేసిన, రెండూ తప్పే. శుద్ధమైన బ్రహ్మము గురించి తెలుసుకున్నట్టే బ్రహ్మజ్ఞానము. ఆ శుద్ధమైన బ్రహ్మమే
అని తెలిసి ఆయన ప్రీతి పొంది ఆశ్రయించి బ్రహ్మమును అనుభవించుటయే పరాభక్తి. రెండింటికి తెలిసింది కదా ఇక్కడ. బ్రహ్మము గురించి తెలుసుకునే జ్ఞానమైతే బ్రహ్మ అనుభవం భక్తి. కానీ భక్తి జ్ఞానాలు రెండా? ఒక్క మాట గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రహ్మానుభవం, అనుభవం ప్రేమ రూపం, ఆనంద రూపం. ఇది స్పష్టంగా పరాభక్తి గురించి అర్థం చేసుకోవాలి. కానీ సిద్ధాంతపు గంతలు కట్టేసుకుంటే ఈ సత్యం వినబడదు. అది సగుణమైన నిర్గుణమైనప్పటికి కూడా బ్రహ్మానుభూతి కావాలి, పరానుభూతి కావాలి. పరానుభూతిం భవపాపనాశినీం అంటారు దీన్ని. భవపాశనాశిని అనేది పరా అనుభూతి మాత్రమే. ఆ పరానుభూతి అది భగవదనుభూతి, బ్రహ్మానుభూతి. బ్రహ్మజ్ఞానమన్నా బ్రహ్మానుభూతి అన్నా రెండూ ఒకటే. భక్తి జ్ఞానములు రెండూ ఒకటే. పరాదశలో మళ్ళీ అక్కడ చెప్పడం ఆ విషయమే. అయితే ఇప్పుడు ఇంతకీ కొంతమంది మరి బ్రహ్మము గొప్ప, జ్ఞానం గొప్ప అని కొందరు అంటారు, కొందరు భక్తి గొప్ప అని అంటారు. దాన్ని ఏమంటారంటే రెండూ నిజమే అన్నాడు ఆయన. ఆయనే మొన్న చెప్పదలుచుకుని సస్పెన్సులు పెట్టి మహానుభావుడు రెండు నిజమే అన్నాడు. ఇదే ఈ పండితులతో చిక్కండి. నేను పండితుడిని కానయ్యా, అనుభూతి పొందిన పండితుడిని అన్నాడు ఆయన పండితుడే. అలబోకగా ప్రస్థానత్రయాలుగా భాష్యం చెప్తూ ఆదిశంకరులు భక్తి కలిగి భాగవతాన్ని అవతలవాడు కరిగిపోయేటట్టు భాగవతాన్ని చెప్తూ ఉన్న ఒక మహానుభావుడు. ఇదే బృందావనంలో అఖండానంద సరస్వతీజీ మహారాజ్ చెప్పిన మాట 3 రోజులు నేను సస్పెన్స్ పెట్టింది, 2 రోజులుగా. ఆయన అందమైన మాట చెప్పాడండి. జ్ఞానం కంటే భక్తి గొప్పది అని ఎవరు చెప్తారంటే, పరోక్ష జ్ఞానము కంటే పరాభక్తి గొప్పది. అది దాని యొక్క అర్థము. జాగ్రత్తగా విన్నారు కదా. పరోక్ష జ్ఞానము కంటే పరాభక్తి గొప్పది అని అర్థం. భక్తి కంటే జ్ఞానము గొప్పది అంటే అర్థం ఏంటంటే, గౌణ భక్తి కంటే నిర్గుణ జ్ఞానం గొప్పది. ఇప్పుడు అర్థమైంది కదా. 2 వాక్యాలు కరెక్టే అన్నాడు. అది చెప్పడం అంటే అండి, ఇది సమన్వయం. ఇలా చేసిన వాళ్ళ వల్ల సమగ్ర వేద ధర్మం కాపాడబడుతుంది. ఇది తెలుసుకోవాలి. లేదు ఒక్క ముక్క మాత్రమే బయటకు వచ్చి మిగిలినవన్నీ దెబ్బతిని తమరకు ఇది దెబ్బతినేస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇది గమనించవలసిన అంశం. చాలా కాలం క్రితం ఒక ఆయన బయలుదేరి విగ్రహారాధనలు ఇవన్నీ అక్కర్లేదు, ఆ పరమాత్మను హృదయంలో ధ్యానిస్తే చాలు, నిరాకారుడని తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ కాశీకి వచ్చాడు. అక్కడ చాలామంది నాస్తికుల్ని చేసేసాడు. చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పూజించే పంచాయతీరాలు తీసుకెళ్ళి గంగలో కలిపేశారు. అది వీళ్ళు చేసే పనులు. అలా జరిగితే ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు, 300 ఏళ్ళు బ్రతికాడు ఆయన, బ్రహ్మజ్ఞాని. ఆయన ఏం చేయాలంటే కాగితం మీద రాసి ఒక చీటీ పంపించాడు ఆయనకి. ఆయన సభ చాలించి వెళ్ళిపోయాడు. ఏమనంటే అందులో ఏమి రాసి ఉంటాడు, ఆయన ఏం రాశాడు నాకేం తెలుసు. తర్వాత కర్ణాకర్ణిగా తెలియబడ్డ విషయం ఏంటంటే, పరమాత్మ నిర్గుణుడు, సచ్చిదానంద ఘనుడు, ఆయనకు ఆకారం లేదు, ఒప్పుకుంటాం. కానీ నువ్వు విత్తనం కాపాడాలన్న ఉద్దేశంతో చెట్టును నాశనం చేస్తున్నావు, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పండి ఇక్కడ. ఎందుకంటే విత్తనానికి ఆకారం లేదు, కానీ చెట్టుకు కొమ్మ, రెమ్మ, పళ్ళు ఆకారం ఉన్నాయి. ఆస్వాదన జరుగుతుంది అక్కడ. అలాగ విస్తారం చేసి ఋషులు ఇంత బ్రహ్మజ్ఞానాన్ని ఇన్ని రూపములుగా విస్తారపరిస్తే, నువ్వు కొమ్మలు నరికేసి పళ్ళు తీసేసి చెట్టు కాండం నరికేసి నువ్వు విత్తనం గొప్పదని చెప్తావా? ఇలా ఉంది నీ పద్ధతి అని చెప్పాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే సమన్వయం అర్థమైపోతుంది ఇక్కడ. మన పెద్దలు ఇన్ని భక్తి మార్గములు ఇవన్నీ ఏర్పరిచారంటే ఎటువంటి అనుభవంతోనండి. ఇవి పురాణాలు చెప్తున్నాడే, పురాణాలు ప్రమాణం కాదంటాడు. అందుకు దుర్మార్గం. ఎవడు చెప్పడానికి? మా గురువుగారిని మేము శృతి స్మృతి పురాణానం ఆలయం అంటాం, మేము ప్రమాణం కాదని ఎలా అంటాం? శంకరులు ఎక్కడైనా అన్నారా పురాణం ప్రమాణం కాదని? భాష్య గ్రంథాలు చదవండి. పురాణములు చెప్తూనే ఉన్నాయి కదా అంటున్నాడు ఒక చోట ఆయన. విష్ణు పురాణం ప్రమాణం ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఇవి అడగాలి ఇక్కడ. ఎందుకంటే బయట వినబడుతున్న అనేక వివాదాలు పోనీ పండితుల మధ్యలో ఉంటే ఏం పర్వాలేదు, యూట్యూబుల్లోకి వచ్చేస్తున్నాయి, అది ప్రమాణం ఇక్కడ. మనం అన్నీ చూస్తాం, మనకేం పోయింది? వాటి వల్ల బుద్ధి చెదిరిపోకుండా ఉండడం కోసం ఈ ఘట్టం చాలా అవసరమని వాళ్ళు తీసుకున్నాం. కానీ వల్లవీనాం అని చెప్పినప్పుడు ఏమైంది? ఇప్పుడు ముందు ఈయన చెప్పింది క్లారిఫికేషన్ వచ్చేది. అఖండానంద సరస్వతి ఏం చెప్పాడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జ్ఞానము కంటే భక్తి గొప్పది అంటే, పరోక్ష జ్ఞానము కంటే పరాభక్తి గొప్పది, భక్తి కంటే జ్ఞానం గొప్పది, గౌణ భక్తి కంటే బ్రహ్మజ్ఞానం. అదే అర్థం అని చెప్పాడు ఇక్కడ. అంతేగాని ఇది కాదు. అందుకే సగుణ భక్తులు ఉంటూ జ్ఞానాన్ని నిరసించకూడదు. ఈ సగుణ భక్తి పండిపోతే నీకు అనుభూతి వస్తుంది. అలాగే పరోక్ష జ్ఞానం అంటే అర్థం ఏంటి తెలియదు కదా, అది క్లియర్. ఇంకా గౌణ భక్తి అంటే నిన్న మొన్నటి వరకు చెప్పుకొస్తున్నాం కనుక అర్థమవుతుంది. గౌణ భక్తికి అర్థమైపోయింది. పరోక్ష జ్ఞానం అంటే ఏమిటో అర్థం కావాలి. పరోక్ష జ్ఞానం అంటే బ్రహ్మం గురించి ఉపన్యాసాలు విన్నారు, శ్రద్ధగా క్లాస్కి వెళ్ళారు, ఆయన బాగా చెప్తాడు, స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. బాగా వినండి, స్పష్టంగా ఆయనకు అర్థమైంది, క్లారిటీ ఉంది ఆయనకి, బ్రహ్మజ్ఞానంపై క్లారిటీ ఉంది, చక్కగా ప్రజెంట్ చేశాడు, మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ఇద్దరు గొప్పవాళ్ళే పరోక్ష జ్ఞానంలో. దేంట్లో?
అంటే బ్రహ్మం గురించి స్పష్టంగా తెలిసింది. అది తెలియడం కూడా తేలిక కాదండి. ఏమంటే ఉపనిషత్ క్లాస్కి వెళ్ళాం కానీ ఏం అర్థం కాలేదు. మరి ఎందుకు వెళ్ళాలంటే మధ్యలో పెట్టకథలు చెప్తారని భలే ఉంటాయి. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుని పెట్టకథలే. ఇవి కూడా చాలామందికి అనుభవాలే. అసజ్ఞానం ఉండదు, పెట్టకథలే. అంటే ఆయన మన జ్ఞానం అర్థమవడం కోసం ఉదాహరణలు చెప్తాడు. అది పట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. ఎందుకు పాము చుట్టా చెప్పాం, అది అర్థం అవడం కోసం చెప్పాం. కానీ పాము గురించి ఏం చెప్పారండి అనకూడదు కదా. ఇక్కడ పాము గురించి చెప్పడారు కదా ప్రవచనం. సగుణ నిర్గుణం అర్థం చేసుకోవడం చెప్పాం. కానీ ఆ పాము గుర్తుండిపోయింది కనుక అప్పుడు చెప్పట్లే. ఏం చెప్పారని పాము గురించి అంటే చెప్పినవాడు అయ్యో అని ఏడుస్తాడు. ఏం చేస్తాం? కానీ ఇవే మిగిలిపోతే అది పక్కకు పోతుంది. ఏం చేస్తాం? అర్థం చేసుకోవడానికి చెప్పిన ఉదాహరణ కాస్త అది పరమార్థం అయిపోతే అలాంటి ఇక్కడ. సరే, మొత్తానికి ఇలాంటి బాధలు ఏర్పడతాయి. కానీ పరోక్ష జ్ఞానం అనగా విషయము స్పష్టముగా అర్థమగుట. వాడికి డౌట్ ఉండదు ఇక్కడ. కనుక నా ఇతి కన్ఫర్మ్గా తెలిసిపోయింది. జగత్తు మిథ్య అని, బ్రహ్మమే సత్యమని స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా వాడిని ఎవడు కదిలించలేడు. అంత క్లారిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దాని పరోక్ష జ్ఞానం అని పేరు. ఈ పరోక్ష జ్ఞానం కంటే పరమాత్మని తలంచుకుని ఏడిచి ఆయన నామకీర్తన చేస్తుండడం చాలా బెటర్ పోవన్నాడు. అర్థమైంది కదా. అపరోక్ష జ్ఞానము అంటే పరోక్షం అంటే బయట ఉండేది, అంటే నీకు తెలియనిది. పరోక్షం అనే మాట కూడా మీరు వినుంటారండి. మరీ ఇప్పుడు ఏం తెలియనట్టు అలా కూర్చున్నారు. కానీ పరోక్షం అంటే నీ ఇంద్రియాలకు కనబడని. అక్షమనగా ఇంద్రియము, ఇంద్రియములకు పరము అంటే ఇంద్రియములకు అందనిది అనేది పరోక్షం కదా. పరోక్షానికి ఆపోజిట్ ఏంటి? ప్రత్యక్షం. మీరు ఎవరు అపరోక్షం తెలిసి చెప్పండి. ఇక్కడ చెప్పింది చెప్పకండి. శబ్దం పరోక్షంకి అప్రత్యక్షం, అవునా లేదా? నిన్నటి వరకు ఇది కనబడలేదు, పరోక్షం. ఇప్పుడు కంటికి ఎదురుగా కనబడుతుంది. కన్ను అనే అక్షమనకు ఇది కనబడుతుంది. కానీ ఏమనాలి? ప్రత్యక్షమైందండి అన్నారు ఇక్కడ. కానీ పరోక్షం ప్రత్యక్షమైంది అనాలి. కానీ బ్రహ్మము పరోక్షముగా ఉంది ఇంతవరకు తెలుసుకున్నా కనుక. అది అనుభవానికి వస్తే ఏమనాలి? ప్రత్యక్షం అనాలి. కానీ ప్రత్యక్షం అనలేదు ఇక్కడ మాత్రం. బ్రహ్మమును మాత్రం ప్రత్యక్షం అనకూడదుట. ప్రత్యక్షం అంటే బ్రహ్మము కాదు. ఏం మాట్లాడండి, అదే వేదాంతం. అక్షం అంటే ఏమన్నాం? ఇంద్రియాలు. ఇంద్రియాలు కనబడితే ప్రత్యక్షం అన్నారు కదా. బ్రహ్మం ఇంద్రియాలు కనబడదు, అటువంటిప్పుడు ప్రత్యక్షం అనకూడదు ఇక్కడ. అది చెప్తున్నాడు. ఇంద్రియాలతో కంటికి కనబడదు, చెవికి వినబడదు అని వేదాంతమే చెప్తుంది. కేవలం అనుభవం మాత్రంగానే తెలుస్తుంది, అటువంటి ప్రత్యక్షం అనకూడదుట. ఇప్పుడు పరోక్షం అనకూడదు. ఎందుకంటే బ్రహ్మం ఇక్కడ దూరంగా లేదు, కనబడలేదు కానీ దూరంగా లేదు, నీలో ఉంది, నీతో ఉంది, నువ్వయ్యింది బ్రహ్మం అక్కడ. అటువంటిప్పుడు నీతో నువ్వయ్యున్న బ్రహ్మముని నువ్వు పరోక్షమని ఎలా అంటావు? కనుక రెండు వర్డ్స్ పోయి, పరోక్షము అండ్ ప్రత్యక్షం పోయింది. మరేదో పదం తేవాలి ఇప్పుడు. అంటే అనుభవానికి రాలేదు కనుక పరోక్షం అన్నాం, కానీ అది లేకుండా పోలేదు. కానీ అనుభవానికి వచ్చింది అంటే ఇంతవరకు కనబడలేదు కనుక అనుభవానికి రాలేదు కనుక పరోక్షం అన్నాం. అనుభవానికి వస్తే అపరోక్షమైంది, కానీ అపరోక్షం అని వర్డ్ క్రియేట్ అయిందండి ఇక్కడ. అది పట్టుకుని మా గురువుగారు అపరోక్షానుభూతిని పుస్తకం రాశారు. ఎవరైనా ఆదిశంకర భగవత్పాల్ వారు. ఇప్పుడు తెలిసిందా ఎంత అందమైన పదం? అపరోక్షానుభూతి యొక్క స్థితి ఏదో పరాభక్తిలో పొందే అనుభూతి కూడా అదే. రెండు ఒకటే పరాదశలో. అది తెలియక సాధన దశలో ఉన్న వాళ్ళ యొక్క విచారములు ఇవి అని చెప్పారు. ఎవరు? మహానుభావులైనటువంటి అఖండానంద సరస్వతి మహారాజు. ఇంకొక ఆయన అద్భుతంగా చెప్పేశారు ఒకే వాక్యంలో. మళ్ళీ అంతటి వారే ఏమిటండి? శంకరులు ఎవరి స్వరూపమో ఆయన ఈయన అన్నారు ఇక్కడ. శంకరులు ఎవరి స్వరూపం? దక్షిణామూర్తి స్వరూపం. శంభోర్మూర్తి చరతభువనే శంకరాచార్య రూప. ఆయనే భూమి మీదకి వచ్చి చెప్పాడు. ఎవరైనా కాంచీయతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అద్వైత సాధన పుస్తకంలో అద్భుతమైన మాట చెప్పారు. శుద్ధమైన బ్రహ్మజ్ఞానమునందు భగవద్భక్తి ఉండదా? ఉండి తీరుతుంది అన్నాడు. కర్మ అందు అది లేకపోతే కర్మ పండదు అన్నాడు ఇక్కడ. కొందరు కర్మ చేస్తారు కానీ భక్తి ఉండదండి. మీ చేత యజ్ఞయాగాలు చేసే పురోహితులు ఉంటారు, మీరు చేస్తారు రుద్రాభిషేకాలు, సత్యనామృతాలు. కానీ ఇక్కడ అక్కడ రమోస్తు నారాయణ ఏకాదశ రుద్రాభిషేకం చేసినా ఒక్కసారి శివుడు అంటే కరిగే మనస్సు ఉండదు. మంత్రం చెప్పేవాడికి చేసేవాడికి కూడా. అవునా లేదా? నమశంభవేచ మయోభవేచ అంటే పారమశ నమశంభవేచ అయిపోయింది అంతే. వాడు శంభవే ఏంటి, మయోభవే ఏంటి, శివ ఏమిటి అనుభూతి వచ్చిందా? మరి అది కర్మ, ఇది కర్మ. వీడికి ఇద్దరికీ కర్మే, కానీ అందులో ప్రేమ లేదు. అన్నప్పుడు కర్మ ఏమవుతుంది? నీ కర్మ ఎంత కావాలో అంతే ఇస్తుంది. కర్మకి కానీ భక్తి కలిస్తే కర్మఫలం తొందరగా వస్తుంది. ఫలం వదులుకోమని చెప్పలేదు, కానీ కర్మలో భక్తి ఎలా ఉంటుందంటే కర్మ చేస్తున్న ప్రతి క్షణం ఈ కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు అనే భావంతో కర్మలో భక్తి ఉంటుంది అంటారు పరమాచార్యులు వారు. జ్ఞానంలో భక్తి ఎలా ఉంటుందంటే జ్ఞానంలో భక్తి రూపం ఎలా ఉంటుంది? శుద్ధ ప్రేమ అన్నారు. అద్భుతమైన మాట చెప్పారు. జ్ఞానంలో భక్తి ప్రేమ రూపంలో ఉంటుంది అన్నారు పరమాచార్యులు వారు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని నారదులు వారు అన్నారు. ఇప్పుడు చెప్పండి, రెండు సరిపోయిందే లేదా? జ్ఞానంలో భక్తి కేవలం ప్రేమ రూపం ఉంటుంది. అందుకే బ్రహ్మజ్ఞాని ఈశ్వర ద్వేషి కాడు.
బ్రహ్మజ్ఞాని ఈశ్వర ద్వేష అయితే నాస్తికుడు అవుతాడు. ఈశ్వరుని మీద అఖండ ప్రేమ కలిగిన వాడు. ఇది ఈశ్వరుని పరిమితంగా చూడట్లేదు, అతను అపరిమితంగా ఆత్మకు అభిన్నంగా చూస్తూ ఆనందంతో తాదాప్త్యం చెందిపోయాడు గనక జ్ఞానమునందు భక్తి ప్రేమ రూపంతో ఉంటుందని చెప్పాడు. మరి గోపికలు ప్రేమ రూపం ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఏది? ఇక్కడ బ్రహ్మజ్ఞానుల ఆరూఢ స్థితిలో పొందినదేదో పరమాత్మ యందు ప్రీతి పెరిగిపోయి పండిపోయి ఆ స్థితికి చేరే పరాభక్తికి చెందిన వాళ్ళ యొక్క స్థితి కూడా అది ఏ అని చెప్తూ, దానికి గాను ఇది అర్జున ప్రశ్నే. అర్జునుడు ఒకసారి అడిగేట ఎవరిని? విష్ణువుని. త్రైలోక్యేకే భవద్భక్తా కేత్వాం జానంతి మర్మణి. ఎందుకంటే అర్జునుడు ఆయనకి సఖుడు, బాగా క్లోజ్. లేకపోతే యుద్ధభూమిలో జ్ఞానం చెప్పండి, ఎంత క్లోజ్ కాకపోతే చెప్పండి. పైగా ఓ మాట అంటాడు కృష్ణ పరమాత్మ, అర్జునుడి కోసం నేను ఏదైనా చేస్తానన్నాడు. అలా అనిపించుకున్నట్టు అర్జునుడు అదృష్టమే అదృష్టం అండి ఇక్కడ. అందుకే అర్జునుడు సామాన్యుడు కాడు. అర్జునుడు యుద్ధానంతర గతి మనం చూస్తే పరమాత్మలకు ఎలా వెళ్ళిపోయాడు వర్ణిస్తాడు భారతంలో. చాలా విశేషమైన అదే మొత్తం ఆయన వరణానంతర గతి. సరే, మొత్తానికి అర్జున ప్రశ్న ముల్లోకాల్లో ఈ ప్రశ్న అందరికీ ఆసక్తి కలగచ్చు. కృష్ణుడికి ఎవరిష్టం అది అడగాలి కదండి. ఎందరో భక్తులు ఉన్నారు కదా, నీకెవరిష్టం? ఈ ప్రశ్న మనం అడగక్కర్లే, అడిగేటంత చనువు ఆయనతో లేదు. అర్జునుడు అడిగేశాడు, ముల్లోకాల్లో భవద్భక్తాహకే, నీ భక్తులు ఎవరయ్యా? త్వాం జానంతి మర్మణికే, నీ యొక్క రహస్యము సంపూర్ణంగా తెలిసిన వాడెవడు అంటే స్వామి చెప్పిన ముందు ఎవరికి తెలియదో చెప్పిస్తున్నాడు చూడండి. నమాం జానంతి మునయః యోగినశ్చ కథంచన నచ రుద్రాదయో దేవా. నా గురించి ముళ్ళుకు తెలియదు, యోగులకు తెలియదు, బ్రహ్మరుద్రాదులకు కూడా నా గురించి తెలియదు. యథా గోప్యో విదంతి మాం, గోపులకు తెలిసినంత వాళ్ళకి తెలియదు. మన్మాహాత్మ్యం మత్సపర్యాం మచ్శ్రద్ధాం మన్మనోగతిం గోప్యయేవ హి జానంతి నాణ్యో జానాతి మర్మణి. నా గురించి సంపూర్ణముగా మర్మములతో సహా తెలిసినది వారికి మాత్రమే. వేదాంతినోపి మునయో నమాం జానంతి తత్వతః. వేదాంతులైన మునులు కూడా నన్ను యథాతథంగా తెలుసుకోలేరు. తత్వతః అంటే వాళ్ళకి ఏదో తెలుసు, అది యథాతథం కాదు. అది తత్వతః అంటే ఉన్నదున్నట్లుగా, కంప్లీట్గా. అది తత్వశబ్దానికి అర్థం. అది ఉన్నదున్నట్లు, అసలు తెలియకపోదు, ఏదో తెలుసు. తత్వతః తెలియదు. తత్వతః యథాత గోపసుసో మమ జానంతి వైభవం అహమేవ పరం రూపం నాణ్యే జానంతి కేచన గోప్యయేవ హి జానంతి మద్రూపం మత్క్రియాధికం. వాళ్ళకు మాత్రమే తెలుసుమా అన్నాడు. ఇదే విషయాన్ని విష్ణు పురాణం చెప్తూ తచ్చిత్తా విమహాహ్లాద క్షీణ పుణ్యచయా తథా తదప్రాప్తి మహాదుఃఖ విలీనాశేష పాతకా చింతయంతి జగత్సూతిం పరబ్రహ్మస్వరూపిణిం నిరుచ్ఛ్వాసతయా ముక్తింగత అన్యా గోపకన్యక. అక్కడ చెప్తున్నారు, స్వామి యొక్క విరహం తాళలేక ఏడ్చి 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 తప్పించిపోయారు. స్వామిని కలిసినప్పుడు ఆయనతో తిరుగుతూ ఆనందించిపోయారు. ఈ ఆనందించేటప్పుడు స్వామిని కలిసి తిరుగుతున్నామనేటువంటి దేహస్పృహతో వాళ్ళు ఆనందించినప్పుడు, దేహస్పృహతో పొందిన ఏ సుఖమైనా పుణ్యముల వల్ల వస్తాయి. వాళ్ళు గత జన్మల పుణ్య విశేషాల వల్ల కృష్ణుల్లో తిరిగారు కనుక ఆనందానుభవంతో పుణ్యాలని క్షయమైపోయాయి. కృష్ణ వియోగంతో ఏడ్చి ఏడ్చి ఏడ్చారు కనుక పాపముల వల్ల ఇంకా దేనికో ఏడవలసిన అవసరం లేకుండా ఏడిపోయిపోయింది ఇక్కడ. కానీ పుణ్యపాపాలు రెండూ పోయే కనుక వాళ్ళు నన్నే పొందారు. పుణ్యపాపం క్షయమైతే కర్మలు క్షయమే మోక్షమే, అది వాళ్ళు నన్ను పొందారు శుభ అని చెప్పారు. కానీ వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అని చెప్పడంలో ఇంత ఉద్దేశం ఉందయ్యా అని మాట వేశారు. కానీ గోపికలుని ఈ సూత్రకర్త అతయేవ తద్భావాద్వల్లవీనాం అనడానికి కృష్ణవచనమే ప్రమాణము అని ఆ సూత్రం యొక్క వ్యాఖ్య మనం చెప్పుకున్నాం. భక్త్యా జానాతీతి చేన్నాభిజ్ఞయా సహాయాత్, ఇది మరో సూత్రం. ఈ సూత్రం చెప్పాడంటే ఈయనకు కూడా ఏదో వాక్యానికి అర్థం చెప్పదలుచుకున్నాడు. భక్త్యా జానాతి ఇది చేత్ నా అభిజ్ఞయా సహాయాత్. చాలా జాగ్రత్తగా విన్నారా లేదు? మరి సూత్రం అర్థం ఏంటంటే చెప్తాను. భక్తితోనే జ్ఞానము అని శ్లోకం ఉంది కదా, ఎక్కడుంది మీరే చెప్పాలి భగవద్గీతలో. భక్తితోనే నన్ను తెలుసుకుంటారు అని శ్లోకం ఉంది కదా. నన్ను తెలుసుకుంటారంటే జ్ఞానం కదా, కానీ భక్తి వల్ల జ్ఞానము అని శ్లోకంలో కనబడుతుంది కదా. నువ్వేమన్నావు జ్ఞానం వల్ల భక్తి అన్నావు కదా. ఇప్పుడు నాకు తెలుసు అని పట్టుకున్నారు ఎవరిని? శాండిల్యుడిని. అప్పుడు శాండిల్యుడు ఈ సూత్రం ఇచ్చాడు సమాధానం. భక్త్యా జానాతి చేత్ నా అభిజ్ఞయా సహాయాత్. అక్కడ అభి అనే మాట అన్నాడు, తెలుసుకున్నావా? దాన్ని బట్టి ఆలోచించు అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆ శ్లోకం ఏంటో చెప్పండి. భక్త్యా మామభిజానాతి
యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇక్కడ మాట పెట్టాడు. ఇక్కడ భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. నేను ఎవడిని ఎలా ఉంటాను అనేటువంటిది భక్తితోనే అభిజానాతి, బాగా తెలుసుకుంటారు. కానీ భక్తితో నా యథాస్వరూపం తెలియబడుతుంది అంటే తెలియబడుతుంటే జ్ఞానం కదా, కానీ భక్తి వల్లే జ్ఞానం కదా అని కృష్ణుడే చెప్పాడు కదా. నువ్వు ఇప్పుడు జ్ఞానం వల్ల భక్తిని ప్రతిపాదిస్తూ వచ్చావు, ఇది అబద్ధం కదా అన్నాడు. కాదునైనా మీరు సరిగ్గా చదవలేదు, జానాతి అనకుండా అభిజానాతి అన్నాడు. ఇక్కడ అభిజానాతి అనే పదానికి అర్థం ఏమిటి? అభి శబ్దం చేత అభిజ్ఞయ అనురాగ స్ఫూర్తిపూర్వక స్ఫూర్తి ద్వారా, అభిజ్ఞ అంటే స్ఫూర్తి, తెలుసుకొనుట కాదు స్ఫురించుట అని అర్థం ఇక్కడ అన్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. ఇక్కడ ఇది ఎలాంటిదంటే ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం అని వేదాంతంలో చాలా ఉన్నది. ఎప్పుడో ఒక వ్యక్తిని చూసాం చిన్నప్పుడు, వాడు మళ్ళీ ఈ కథ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు వస్తుంది, ఊరికే చెప్పట్లేదు కదా. ఇది కూడా జగదజగల లక్షణం అని చెప్తూ వివేక చూడమలో చాలా చెప్పారు. ఇది ఇక్కడ అలాంటిది. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పిల్లాన్ని, మనం పిల్లలుగా ఉన్నప్పుడు స్నేహితుడు ఉన్నాడు, పెద్దవాళ్ళు అయిపోయారు, వీడికి 60 ఏళ్ళు వచ్చాయి. ఎక్కడో ఊరు వెళ్ళాడు, తిరుగుతున్నాడు, రోడ్డు మీద వెనకబడ్డాడు. వాడు అదృష్టం పోల్చారు, ఏ నువ్వా అన్నాడు. ఎవరో పోల్చలేకపోతున్నాను నేను ఫలానా అప్పటి వాడిని అన్నాడు. ఇక్కడ ఫలానా అప్పటి వాడైనా ఓ గుర్తొచ్చింది అన్నాడు. ఇది గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు వీడు ఫలానా అని పోల్చుకున్నాడు కదా, పోల్చుకున్నప్పుడు వాడు చిన్నప్పటి రూపం ఇప్పుడు లేదు, వీడు చిన్నప్పట్లో లేడు. అప్పుడు ఏ స్కూల్లో ఆడుకున్నారు ఆ స్కూల్ కాదు, ఇది చోటు మారింది. ఇన్ని మారినా వాడని ఎలా పోల్చుకున్నారు? స్ఫురణ అభిజ్ఞ అన్నాడు కదా. తిరిగి ప్రతి అభిజ్ఞ అది కొత్తగా వచ్చాడా ఇవాళ తెలిసాడు కనుక, ఇదివరకు వాడే అభిజ్ఞ. అదేవిధంగా భక్తి చేత భగవంతుని ఉనికి నీకు స్ఫురిస్తుంది అన్నాడు. ఇక్కడ స్ఫురణ అది అభిజానాతి అంటే స్ఫురించుట. స్ఫురణ ఎలా వస్తున్నది చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ. కనుక ఇక్కడ అభిజానాతి అంటే శ్రవణాదికయా మా అభిజానాతి ఇది నా, మీరు చెప్పినట్టు జ్ఞాన మార్గాలను శ్రవణ మనన నిధిధ్యాసనల వలన తెలుసుకుంటున్నాడు అనేది ఇక్కడ కాదు. భక్తి కలిగిన వాడే నన్ను స్ఫురింపజేసుకోగలడు, నన్ను పోల్చుకోగలడు, నన్ను తెలుసుకోగలడు. ఆ జ్ఞానమే తప్ప మీరు అనుకునే జ్ఞాన మార్గాల్లో జ్ఞానం కదుపోన్నట్టు. ఎంత లోతుగా చెప్పాడు. వాడికి మాత్రమే తెలుస్తుంది. తెలిసి తతోమాన్ తత్వతో జ్ఞాత్వ, ఆ పరమాత్మ స్ఫురణ అది అనురాగంతో, అనురాగమే స్ఫురణ. ఇక్కడ అనురాగ స్ఫూర్తిపూర్వక స్ఫూర్తి అన్నారు. ఇక్కడ ఆ ప్రేమ కలగడం ఉంది పరమాత్మ ఎందు చూడగానే లేదా తలంచుకోగానే అనురాగ స్ఫూర్తి. అంత మాత్రమే సిద్ధుడైపోయాడా? ఆయన అనురాగం కలిగింది అతనికి. అనురాగ స్ఫూర్తిని ఇక్కడ అభిజానాతి అని చెప్పారే తప్ప శాస్త్రముల ద్వారా తెలుసుకున్నట్టు కాదు. దానివల్ల పరమాత్మ అంటే ఏంటో తెలుస్తుంది. తెలిసి తత్వతో జ్ఞాత్వా అని మళ్ళీ అన్నాడు. తత్వతః నన్ను తెలుసుకుని నాలో ప్రవేశిస్తారన్నాడు. ఇక్కడ తత్వతః తెలుసుకోవడం అంటే అది కూడా మీరు చెప్పిన జ్ఞానం కాదన్నాడు. మరేమిటో చెప్తున్నారు చూడండి. మామేవ తత్వతో జ్ఞాత్వ అంటే అహమస్మి అఖండానంద అద్వితీయం బ్రహ్మ ఇది సాక్షాత్కృత్య అని అర్థం చెప్పారు ఇక్కడ. అటువంటి భక్తి చేత పరమాత్మ ప్రేమగా స్ఫురణకొచ్చి ఆ స్ఫురణ చేత అఖండమైన బ్రహ్మమునకు నాకు భేదము లేని అనేటువంటి స్థితి కలుగుతుంది. అటువంటి వాడు నాలో ఐక్యమవుతాడు. అది దాని యొక్క ఉద్దేశమే తప్ప జ్ఞాన మార్గం ద్వారా అని కాదు. ఇది ప్రతిపాదన చక్కగా చెప్పాడు. దీనికి ప్రాగుక్తంచ తర్వాత సూత్రం. నేను చెప్పింది ఏదో నేను మెలితిప్పి మోకాలికి బట్ట తరగ మెలివేసి చెప్పట్లేదయ్యా. ప్రాగ్ ఉక్తంచ అంతకుముందే కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్పాడు, మీరు సరిగ్గా వినలేదేమో. ఏమి చెప్తున్నాడంటే భగవద్గీతను ఎంత క్షుణ్ణంగా పట్టుకున్నాడు చూడండి సాండిల్యుడు. సూత్రంలో చెప్తున్నాడు ప్రాక్ ఉక్తంచ, మొదలే చెప్పేట. ఎక్కడ చెప్పాడు? ఆ శ్లోకం చెప్తున్నాడు చూడండి. మేమంతా భగవద్గీత చదువుకునొచ్చు, మీరు భగవద్గీత మీద ఉపన్యాసం చెప్తున్నారని మీరు అనుకుంటే ఇంకా సంతోషం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? బ్రహ్మము గురించి సంపూర్ణంగా తెలుసుకున్నవాడు, బ్రహ్మమునికి విరుద్ధమైనది ఏదీ లేదని తెలుసుకుని నశోచతి నకాంక్షతి, దేనికి ఏడవడు ఏది కోరుకోడు. దేనికి ఏడవాలి? ఏదో పోయిందని. పోవడానికి ఏముంది? ఉన్నదే బ్రహ్మం, అది అలుగుపోదు. రావడానికి ఏమున్నది? ఉన్నదే బ్రహ్మం, అది కొత్తగా వచ్చేది కాదు. ఇంక ఏడవడానికి లేదు, నవ్వడానికి లేదు, ఎప్పుడు ఆనందమే. తెలుసుకోండి ఇక్కడ. అందుకే సమసర్వేషు భూతేషు అంతటా అది తెలుసుకుని మద్భక్తిం లభతే పరాం, వాడు నా పరాభక్తిని పొందుతాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆ స్థితికి వెళ్ళిన వాడు పొందేదేది పరాభక్తి. నా పరాభక్తిని పొందుతాడన్నాడు. పరాభక్తి పొందితే తర్వాత ఏమిటో చెప్పలేదు. పరాభక్తి ముక్తి. ఇప్పుడు ఏంటి చెప్పాడు కృష్ణుడు? పరాభక్తే సర్వోత్కృష్టం అని చెప్పాడే లేదా? మరి నేను చెప్పిన సిద్ధాంతం కరెక్టా కాదా అన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇక్కడ అద్భుతమైన అంశం వివరిస్తున్నాడు.
చెప్పి తర్వాత విషయంలో ఏతేన వికల్పోపి ప్రత్యుక్త, సూత్రం చిన్నదే, కొన్ని క్లుప్తంగా కొన్ని వివరంగా చెప్పుకుందాం. ఏతేన వికల్పోపి ప్రత్యుక్త, దీని అర్థం ఏంటంటే వికల్పము, వికల్పం అనే మాటకి ఏదైనా కావచ్చు అని అర్థం. అదేనా కావచ్చు, ఇదేనా కావచ్చు, అంటే ఏది స్పష్టత లేకపోతే అది చెప్తున్నాడు. ఇదో అదో ఏదైనా కావచ్చు అంటే జ్ఞానంతోనే పొందొచ్చండి, భక్తితోనే పొందొచ్చండి, లేదు అన్నాడు ఇక్కడ. వికల్పము సముచ్చయము కుదరదు అన్నాడు ఇక్కడ. వికల్పం అంటే అదా ఇదో, సముచ్చయం రెండు కలుపుకున్నాడు, రెండు ఒప్పుకోమన్నాడు. ఎందుకంటే జ్ఞాన మార్గంలో కూడా కర్మకి జ్ఞానానికి సముచ్చయం ఒప్పుకోరు, కర్మజ్ఞాన సముచ్చయం ఒప్పుకోరు. అదేవిధంగా భక్తిలో కూడా కర్మభక్తి సముచ్చయం ఉండదు. ఏది పరాదశలో ఇక్కడ కూడా జాగ్రత్తగా జ్ఞానానికి భక్తి సముచ్చయం లేదంటున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం ఇక్కడ. జ్ఞానం వల్ల భక్తి వస్తుంది, వచ్చిన తర్వాత జ్ఞానం భక్తి లీనమైపోతుంది, ఇంకా దాని ప్రస్తావన లేదు ఇక్కడ. జ్ఞానము భక్తి సముచ్చయం ఒప్పుకోడు, వికల్పం ఒప్పుకోరు ఇక్కడ. అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు ఏతేన వికల్పోపి ప్రత్యుక్త, కొంతమంది వికల్పం ఏదైనా కావచ్చు అంటే ఒప్పుకోమన్నాడు. ఎందుకు ఒప్పుకోవు అంటే శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేని మార్గం దానిదే, జ్ఞాన మార్గం విచారణ మార్గం. అది క్రమక్రమంగా నీకు భగవంతుని యందు భక్తిని కలిగిస్తుంది, భక్తి పరాభక్తిగా ముక్తినిస్తుంది. అంతేగాని జ్ఞానం ద్వారా ముక్తి లేదు, జ్ఞానము ద్వారా భక్తి వచ్చి భక్తి ద్వారా ముక్తి, అంతే ఇక్కడ. అందులో భక్తి ద్వారా జ్ఞానం వచ్చి ముక్తి వస్తుందని ఎవరైనా అన్నారా? మీరు గమనించండి, శంకర భగవత్పాల్ వారు స్థిరాందేహి భక్తిం భవత్పాద పద్మే అన్నారు ఇక్కడ. నీ పాదపద్మాలపై భక్తిని ఇవ్వయ్యా అని అడిగారు ఇక్కడ. ఎందుకు అడిగారు? అది అల్టిమేట్ కనుక అని తెలుసుకోవాల్సినది. అదేవిధంగా త్యాగయ్య అంటాడు, భక్తిని ఇయ్యవే, భక్తి బిచ్చం ఇయ్యవే రామయ్య, భక్తిని ఇవ్వయ్య అని అడిగారు. అంటే భక్తి వస్తే తర్వాత జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది కదా. ఏ భక్తిని అడిగారు? పరాభక్తి. వీళ్ళందరూ భక్తిని పడేమో మనకు కనబడుతుంది ఇక్కడ. కనుకనే ఇక్కడ మునుపు చెప్పిన వాటిని బలపరుస్తూ చెప్పిన సూత్రం ఎవరొకటి కాదు ఇక్కడ. జ్ఞానము లేదా భక్తి అని లేదు, భక్తి చేతనే ముక్తి. అయితే రెండు కలిపితేనో జ్ఞానం వల్ల క్రమంగా భక్తి వస్తున్న ఒప్పుకుంటాం, కానీ జ్ఞానం లేకపోయినా భక్తి ముక్తిని ఇవ్వగలదు. ఇక్కడ పట్టుకున్నాడు అక్కడ. అంటే మీకు జ్ఞానం లేదు, వేదాంతం తెలియదు, తెలియకపోయినా పర్వాలేదు, పరమాత్మ ప్రేమ గట్టిగా ఉంటే ఆ ప్రేమ నీకు ముక్తినిస్తుంది, అందరూ సందేహం లేదు అన్నాడు. ప్రేమ ఉంటే చాలట. అందుకే ఉద్ధవుడు వచ్చి చెప్తాడు యశోదమ్మతో, అమ్మ కొంతసేపు అయ్యి భోజనాలు అయిపోయి కబుర్లాడుతూ సర్వజగత్కర్త, సర్వనియంత, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు ఆయన కృష్ణుడు ఎవడైనా అని అడిగింది ఆవిడ. సర్వం చెప్తున్నా నాకు అవేం తెలియదు, మా కృష్ణయ్య బాగున్నాడు చెప్పు. అప్పటికి ఆవిడ కళ్ళనీళ్ళు కారిపోతుంది ఇక్కడ. అది ఆ ప్రేమ ఉన్నదే ఈ జ్ఞానం కంటే చాలా గొప్పది. పోవు ఆయన తలచుకోగానే కరిగిపోయేవే. నీకు భగవంతుడు చాలా తెలుసు, అవతారములు దాల్చాడు, ఆయనకు దుఃఖం ఏంటండి వీడు అంటాడు. అయ్యో కృష్ణుడు ఏడుస్తున్నాడు కానీ వెళ్ళి కన్నీళ్ళు తెలుస్తుంది యశోద, అది రెండింటికి తేడా ఇక్కడ. కృష్ణుడు ఏడుస్తున్నాడు, ఆయన ఏడవడం ఏంటి, అంత నటనంటావు నువ్వు. అయ్యో మా కన్నా ఏడవకూడదు అని కళ్ళు నీళ్ళు తెలుస్తుంది యశోద. ఎవరు భక్తులు చెప్పండి ఇక్కడ. జ్ఞానాన్ని మించిపోయిందా లేదా ప్రేమ ఇక్కడ. కృష్ణుడు నన్ను ఏడుస్తుంటే యశోదమ్మ తుడిచింది అనుకోలేదు, నా పట్ల అంత ప్రేమ ఆమెకుంది, ఆమెకి ఏమీ అక్కర్లేదు, నేను ఆనందంగా ఉంటే చాలు అంటే ఆమెకంటే ఏ కోరిక లేదు. అది తెలుసుకోవాల్సింది, అది తత్సుఖ సుఖిత్వం అండి ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప భావం ఇక్కడ ఆ స్థితి. అందుకే జ్ఞానాపేక్ష లేకుండా కేవల ప్రేమతోనే తరించడం కనబడుతుంది, కానీ ప్రేమాపేక్ష లేకుండా కేవల జ్ఞానంతో ముక్తి పొందడం అనేది లేదు కనుక వికల్పం లేదన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ ప్రేమ లేనప్పుడు అనుభూతి ఎక్కడుంది, అందుకే దానికి స్థానం ఇస్తున్నాడు. మరి అయితే పరాభక్తి నువ్వు అంటున్నావే, పరాభక్తి పరమాత్మ యందు భక్తి ఉండాలి కదా. మరి ఉపనిషత్తు కూడా చెప్తోంది కదా, దానికి ఏమంటావు? మామూలు కాదు ఈ గ్రంథం. ఎందుకంటే ఇవాళ మీరు ప్రవచనం మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఇలాగ ఉంటారని లేదు కదా, మరో పుస్తకం చదువుతారు, అప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది, మీరేం చదువుతారే వస్తుంది వీరికేం తెలుసు. అలా ఈయన చదివేసాడు కనుక వచ్చే అవకాశం ఉందని ముందే చెప్తున్నాడు. కొన్ని ఎంత చెప్పినా వస్తే వేరే విషయం. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవు. అక్కడ ఏ భక్తి? అమ్మ దొరికేవరా సాండిల్య అంటున్నాడు ఇక్కడ. పరాభక్తి ఉత్కృష్టమైన భక్తి దేవుని యందు ఎలా ఉందో గురువునందు కూడా అలా ఉంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అప్పుడు ఆ గురువులు జ్ఞానం ఇస్తారు, వాళ్ళకి తత్వం తెలుసు కనుక. కానీ దేవుని యందు గురువునందు పరాభక్తి ఉంటే వాళ్ళు జ్ఞానం ఇస్తారు, జ్ఞానం వల్ల మోక్షం పొందుతావంటే ఇక్కడ అర్థం పరాభక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అని నువ్వే చెప్తున్నావే. ఏం ఉపనిషద్ వాక్యం కాదంటావా?
మనకు నచ్చకపోతే అది లేదు కల్పితం అని చెప్పేసేవాడు ఉన్నారండి. అది ప్రక్షిప్తం అనేవాళ్ళు ఎంతమంది లేరు. అలాగే ఇది ప్రక్షిప్తం అన్నకు నువ్వు ఉపనిషత్తు వాక్యం నీవు ప్రక్షిప్తం నేనంట. కనుక శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పిన ఈ శ్లోకం మాట ఏమిటి? యస్య దేవే పరాభక్తి యథాదేవ తథా గురు ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఎవరికి దేవుని యందు గురువునందు పరాభక్తి ఉంటుందో వారికి ఆ గురువులు జ్ఞానం ఇస్తారు, దానివల్ల ముక్తి పొందుతావు. అంటే భక్తి వల్ల జ్ఞానమా? నువ్వు ఇంతవరకు దబాయిస్తున్నది ఏంటి? జ్ఞానం వల్ల భక్తి. ఇప్పుడు చెప్పు ఆ శ్లోకానికి ఏమంటావు? పిచ్చిన ఆయన సరిగ్గా అర్థం కాలేదని ఉద్దేశం అన్నట్టు. పరాభక్తిని చెప్పిన చోటల్లా నువ్వు తీసుకొచ్చి పరాకాష్ఠకు చెందిన భక్తి అని కాదు ఇక్కడ. అందుకే మొదట్లో జాగాకి చెప్పాం, గొప్ప భక్తి అని అర్థం తీసుకోవాలి. అంటే అందరికీ గురువు గారి దగ్గరికి వస్తారు, కూర్చుని వెళ్ళిపోతారు కొంతమంది. కొందరికి అలా కాదు, ఈ గురువు చెప్పిన మాట సత్యం, ఇది పాటిస్తే చాలు, క్వశ్చన్ చేయక్కర్లేదు అని ఉంటుంది. దాని పేరు పరాభక్తి. ఒక గురువు దగ్గర 2 రకాల శిష్యులు ఉంటారు, 20 రకాల శిష్యులు ఉంటారు. ఆ బాధలు గురువుకు తెలుస్తాయి. ఎందుకు 2 అంటే గురువు చెప్పిన దాన్ని డౌట్ పడ్డం, గురువు నన్ను సరిగ్గా చూడలేదేమో వాడికే తిక్కు ఇచ్చాడు. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, నాకు ఒక చాక్లెట్ ఇచ్చే వాడికి 2 చాక్లెట్ ఇచ్చి, ఇలాంటి చిన్న మనస్తత్వం శిష్యులు ఉంటారు ఇక్కడ. పైకి గురువుగారు నమస్కారం చేసిన వాళ్ళందరూ నిజమైన శిష్యులను, అసలైన గురువు ఎప్పుడు భ్రాంతి చెందడు. అది కూడా ఉన్నది ఇక్కడ. కనుక ఉంటూ ఉంటారు. గురువులోనే మీరు పరిశీలించండి, శిష్యుల దగ్గర రకరకాలు ఉంటారా లేదా. కానీ గురువు ఎవరికి జ్ఞానం సరిగ్గా ఇస్తాడు అంటే ఆయన యందు పరాభక్తి కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? అతడు చెప్పింది సత్యము, ఇది నన్ను పతనం చేసి సరికదా, ఇతడు శాస్త్ర ప్రమాణం లేనిది చెప్పడు, దాన్ని క్వశ్చన్ చేయకుండా పాటించడమే అనేవాడిని గురుభక్తుల్లో పరాభక్తులు ఉంటారు. అలాంటి గురుభక్తి ఎవరికి ఉంటుందో అంటే సామాన్య భక్తి ఒకటి ఉంది గనక దానికంటే ఉత్కృష్టమైన భక్తిని చెప్పారు. ఆ ఉద్దేశంలో అక్కడ పరాభక్తిని చెప్పారు తప్ప అల్టిమేట్ అయిన భక్తిని చెప్పడం అక్కడ ఉద్దేశం కాదు. అందుకే సా పరా అనురక్తి ఈశ్వరే అని అక్కడ అన్నారు. ఈశ్వరుని యందు పరాభక్తి అంటే అది, గురువు యందు అంటే పరాభక్తి అంటే ఇది. మరి పక్కన దేవే ఏమిటి? ఎస్య దేవే పరాభక్తి తదా దేవే తదా గురువు అంటే ఒప్పుకుంటాం. దేవి యందు భక్తి లేదా దేవుడి యందు భక్తి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా జ్ఞానం రావాలి అన్నా, జీవితంలో పైకి వెళ్ళాలన్నా గురువుల యొక్క దేవతల యొక్క అనుగ్రహం కావాలి, ఇది అర్థం. అందుకే మనం నిత్యం కూడా గురువులను ఆశ్రయించాలి. ఏది తెలుసుకోవాలన్నా దేవతలని ఆరాధించాలి, దేవతార్చన చేసుకుంటాం. ఏదైనా ఒక ఇష్టం కనుక ఆయన్నే చేస్తానని కాకుండా శాస్త్రం విధించిన దేవతా పూజలన్నీ చేయాలి. ఇంద్ర జష్టదిక్పాలకుని పూజించాలి. తెలుసా మీరు? నేను బ్రహ్మమునందున్నాను కనుక చేయను అంటే బ్రహ్మమే భోజనం పెడతాడు ఇల్లు. కానీ మనకు అన్నీ కావాలి. దిక్కులకు వెళ్తున్నాం కనుక దిగ్దేవతలు అవసరం, లేకపోతే దిక్కులేని వాళ్ళు అయిపోతాం. అని దిగ్దేవతలను నమస్కరిస్తాం. దేవేభ్యో నమః ఋషిభ్యో నమః అంటున్నాం కదా. దేవతారాధన చేయవలసినదే. ఇంట్లో కథాకార్యం వచ్చినప్పుడు యజ్ఞం చేసినా ఏం చేసినా దేవతలందరిని ఆరాధిస్తాం, నవగ్రహాలను ఆరాధిస్తాం, ఇంద్ర జష్టదిక్పాలకులను ఆరాధిస్తాం, వసురుద్రాదిత్యులను ఆరాధిస్తాం. కానీ దేవతలను ఆరాధించకుండా చేస్తారా మీరు? ఆ దేవత యందు కూడా గొప్ప భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే అలా దేవతలందరిని ఆరాధించడం వల్ల, గురువుల యందు అటువంటి భక్తి ఉండడం వల్ల నీ చిత్తం శుద్ధం అయి అప్పుడు గురువుల జ్ఞానం నీ నెత్తికెక్కుతుందయ్యా, తలకెక్కుతుంది అన్నాడు ఇక్కడ. అర్థమైందా? కానీ యస్యదేవే పరాభక్తి అంటే మానవుడికి ఎప్పుడు గురుభక్తి దైవభక్తి ఉండాలి అనేది పెద్దవాళ్ళు చెప్తున్న మాటే కదా. కానీ గురువుల యందు దైవమునందు కపటముతో కూడింది కాకుండా నిష్కపటమైన శ్రద్ధాపూర్వకమైన భక్తి కలగాలని అర్థంతో చెప్పారే తప్ప నువ్వు పరాభక్తి వల్ల జ్ఞానం వస్తుందని చెప్పలేదు. అలా చెప్పేటైతే గురువు అనే మాట ఉండదు కదా అన్నాడు ఇక్కడ. కానీ గురువుని యందు దేవుని యందు కూడా అటువంటి శ్రద్ధాపూర్వకమైన గొప్ప భక్తి ఎవరికి ఉంటుందో వారు గురువు ద్వారా బ్రహ్మము గురించి తెలుసుకుంటారు, వారు తెలియజేస్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆ బ్రహ్మము గురించి నీకు చెప్తారు. చెప్పడం వల్ల ఏం కలుగుతుంది? బ్రహ్మ గురించి తెలియడం వల్ల నీకు బ్రహ్మ నుండి ప్రీతి కలగాలి, ఆ ప్రీతి బఢానా అయిపోవాలి, ప్రేమ భక్తి కలుగుతుంది. కానీ గురువుల్ని ఆ విధమైనటువంటి శ్రద్ధాపూర్వక భక్తితో ఆశ్రయించి దేవతలను ఆరాధించడం వల్ల దేవతలను ఆరాధించిన పుణ్యము, గురువులను ఆ విధంగా ఆశ్రయించినటువంటి విశేషము కలిసి అప్పుడు గురువులు చెప్పిన జ్ఞానం నిర్మలమైన నీ మనస్సులోకి వెళుతుంది. దీన్ని బట్టి గురువులు ఎవరంత నిష్కపటంగా ఆశ్రయిస్తారో వాళ్ళకే చెప్తారు అనుకోవద్దు. నిష్కపటంగా ఆశ్రయించిన వారికే గురువు చెప్పింది వెళుతుందని అర్థం. ఇక్కడ రెండుకి చిన్న తేడా ఉంది. ఇక్కడ వాడికి అలాంటి చిత్తం ఉన్నవాడికి అర్థమవుతుంది, ఆ అంకిత భావం కలిగిన వాడికి అర్థమవుతుంది. అని కపటం లేకుండా దేవతల్ని గురువుల్ని బహుకాలం సేవించడం చేత వాడికి జ్ఞానం పొందే అర్హత వస్తుంది. వీడికి అర్హత వచ్చిందని చెప్పి గురువులు బోధిస్తారు. అప్పుడు ఆ జ్ఞానం వాడికి వస్తుంది. జ్ఞానం వాడికి కలిగిన తర్వాత వాడి సంస్కారం వల్ల ఆ జ్ఞానాన్ని సాధన చేసుకుంటే గౌణభక్తి అవుతుంది. అది వాడు ప్రేమగా పండించుకుని ముక్తి పొందుతాడు. ఇది అర్థం. కానీ
ఆ మంత్రానికి ఇది అర్థం చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడండి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే కృష్ణ. విష్ణు యస్య దేవే పరాభక్తి శ్లోకానికి సందేహం లేకుండా ఇక్కడ అర్థాన్ని వివరించారు. ఇంకేమనుందో సందేహం? 12 అయ్యాక అడిగితే ఎలా అండి మాకు? మీరు మాకు ఇచ్చిన సమయం కొందులేండి, పర్వాలేదు. మొత్తానికి ఇక్కడ అర్థమవుతుంది, స్పష్టమైంది కదా మొత్తానికి. యస్యదేవే పరాభక్తి, పరాభక్తి అనే మాటకి ఈ పరాభక్తి కాదయ్యా, పరానురక్తి ఈశ్వరి అనే దానికి యస్యదేవే పరాభక్తి యథాదేవి తదా గురువు చాలా తేడా ఉన్నది అని చక్కగా ప్రమాణం చేసి చూపించాడు. అందుకే ఇక్కడ వివరంగా దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మాం అని భగవద్గీతలో చెప్పిన శ్లోకం ప్రకారంగా దేవతలను పూజించిన వారు దేవతలను చేరతారు, నన్ను పూజించిన వారంటే పరమాత్మని సగుణ బ్రహ్మమును పూజించిన వారు బ్రహ్మమును పొందుతారు అని భగవానుడు చెప్పాడు కదా. అక్కడ దేవాన్ ఏది చెప్పాడో అది ఇక్కడ అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ అర్థమైంది కదా. నన్ను పూజించిన వారు అంటే కృష్ణుడినే పూజించారు, ఇతర దేవతను పూజించరాదు అని రాసి దానికొక కల్టి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇందాక ఈ వివరణ ముందు ఇవ్వడం జరిగింది ఇక్కడ. కనుకనే ఇప్పుడు చెప్పబోయేది అప్పుడు చెప్పేశాం. ఏమని? సగుణ బ్రహ్మ ఉపాసన దేవతారాధన కొన్ని భేదం చూపించాం. దేవతారాధన చేసినప్పుడు కొద్దిగా శ్రద్ధగా చక్కగా చేసుకో గొప్పగా, దానివల్ల నీకు సగుణ బ్రహ్మం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆ సగుణ బ్రహ్మ రూపమైన పరమాత్మ ఏదో నీకు భక్తి పెరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. కానీ దేవతారాధనకి సగుణ బ్రహ్మోపాసనకి అర్థం తెలిసింది కదా. కానీ కృష్ణుడికి దేవతయా సగుణ బ్రహ్మమా? మరి ఆయన్ని దేవుడు అంటున్నారు కదా. సగుణ బ్రహ్మముని దేవుడే అంటారు, దీన్ని దేవుడే అంటారు. ఎందుకంటే దేవ అంటే స్వయం ప్రకాశ అని అర్థం. ఇక్కడ నీకంటే ప్రకాశ స్వరూపులు కనుక వాళ్ళు దేవతలు. వాళ్ళతో మొదలు అందరికీ ప్రకాశం ఇచ్చే పరమాత్మ స్వయం ప్రకాశ స్వరూపుడు కనుక ఆయన దేవ. ఇది తెలుసుకోవాలి. లేదు నీకు క్లారిటీ కావాలంటే దేవదేవ అనండి, సరిపోయింది. ఇక్కడ దేవతలకు కూడా స్వయం ప్రకాశ స్వరూపుడు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవనింద, గురునింద, ఈశ్వరి నింద, జ్ఞానం వచ్చిందనే భ్రాంతితో చెయ్యరాదు. ఆ చివరి వాక్యం చాలా పెట్టుకోవాలి. అంటే 3 నిందలు చేసేవాడు ఎవడు? నాస్తికుడు. జ్ఞానం వచ్చిన భ్రాంతి నింద చేసేవాడు ఏమీ తీసిపోడు నాస్తికుడికి. అది తెలుసుకోండి ఇక్కడ. ఈ విషయం చెప్పి తర్వాత 2 సూత్రాలు ఉన్నాయి. భక్తి ప్రమేయ శృతిభ్య. ఈ వాక్యం నిజానికి సుత్తితో కొట్టినట్టు చెప్పాలండి లోకంలో ప్రతివాడికి. ముఖ్యంగా మా రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు టైమింగ్ నిర్ణయిస్తారు వేదాలకి వాటికి. ఋగ్వేద కాలంలో, యజుర్వేద కాలంలో, పురాణ కాలం, నిమోహం కాలంలో. వాటికి కాలం ఏంటయ్యా బాబు? కొంతమంది తయారై మరొకటి చెప్తూ ఉంటారు ఇక్కడ. ఆర్యులకు వేదములందు విగ్రహారాధన లేదు, భక్తి లేదు. భక్తి మూమెంట్ తర్వాత, మూమెంట్ అది ఇక్కడ. ఇలాంటివి మనం ఈ మహానుభావుడి కాలంలో వ్యాపించి, ఎవరి కాలంలో? నారాయణ తీర్థుల కాలంలో. అందుకు ఇప్పుడు చెప్పిన సూత్రములు సాండిల్య భక్తి సూత్రాలు కనబడట్లేదని కొందరు అంటారు. అంటే స్వప్నేశ్వరాచార్యులు వాటిలో 2 సూత్రాలు లేవండి. నారాయణ తీర్థులు వచ్చిన 2 సూత్రాలు ఉన్నాయి. కనుక నారాయణ తీర్థుల కాలంలో అపప్రదలు వ్యాపించే కనుక వాటిని తూర్పార పట్టడం కోసం 2 సూత్రాలు ఆయన అక్కడ పెట్టి వ్యాఖ్యాన రూపంతో మొత్తం తీర్చిది. నిజానికి ఈ 2టికి ఆయన రచించిన సూత్రం, దీనికి దీని తర్వాత సూత్రానికి, ఈ 2టికి నారాయణ తీర్థుల భాష ఒక్కటి తీస్తే అదొక పుస్తకం అండి. దాని గురించి 7 రోజులు చెప్పచ్చు, అంతుంది. ఏం భయపడకండి, ఇప్పుడే చెప్పట్లేదు, 2 నిమిషాలు తెప్పించేస్తాం. 2 సూత్రాలు ఏమి రాశారండి నిజానికి. ఇది అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి భక్తి అనేది వేదము బోధించింది అనేది ప్రతిపాదన చేయాలి ఇక్కడ. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారంటే విష్ణువు శివుడు వేదకాలముందు లేదు, ఇంద్రుడు అగ్ని వీటిని ఋగ్వేద కాలం ముందు పూజించినవారు, పురాణ కాలం ముందు విష్ణువుని పూజించినవారు అని మీ హిస్టరీ టెక్స్ట్ బుక్ల్లో చదువుకున్నారు. అదే చదువుతున్నారు. అది రాసిన వాడేవాడు పాశ్చాత్యులు. వాడికి వేదము తెలియదు, సంప్రదాయం తెలియదు. ఇంద్ర అంటే అక్కడ పరమాత్మ శబ్దంతో ఆ పరమాత్మను అర్థంలో వాడేరని తెలియదు. గ్రీకులు దేవుళ్ళులా అనుకుంటున్నారు. దేవతా విజ్ఞానం గ్రీకుకి కాదు, ఏకుకి తెలియదండి. హిందువులకి తెలిసినంత వేదానికి తెలిసినంత ఎవరికి తెలియదు. దేవతా జ్ఞానం తెలుసుకోండి, ఏ మతంకి తెలియదు. ఆ మాట ఘంటాపదంగా చెప్పగలం. అయితే ప్రతి మతము సత్యమే చెప్పవచ్చుగాక, కానీ చెప్పింది అర్ధ సత్యం, పూర్ణ సత్యం చెప్పింది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ నిర్మోహమాటంగా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
చెప్పడానికి సత్యం ఉంది, సత్యం చెప్పడానికి శాస్త్రం ఉంది, ఆ బలం ఉంది, ఆ మహర్షుల అనుగ్రహం ఉంది కనుక ఈ మాటలు వినగలుగుతున్నాం. అందుకే గొప్ప మాటలు చెప్తున్నాడు, 2 మాటలు ఇక్కడ. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం. ఈ సూత్రాలు చాండిల్యుడు రాయలేదన్నమాట అనుకుంటే పొరపాటు పడ్డామన్నమాట. ఎందుకంటే ఎవరికి దొరికిన పుస్తక ప్రతి బట్టి వాళ్ళు రాస్తారు. బహుశా స్వప్నేశ్వరుడు దొరికిన దాంట్లో ఈ సూత్రాలు ఉండుండవు, ఈయన దొరికిన పుస్తకాలు ఉండుంటాయి. అంతకు తప్ప మరేమీ దీని వివాదం లేదు. ఎందుకంటే ఒకరి పేరు పెట్టి అతను రాసేయడని చెప్పి భాష్యం రాయవలసిన అవసరం నారాయణ చిత్ర వారికి లేదు. కావాలంటే తాను ఒక ఇంట్రడక్షన్లో ఒక పెట్టి రాసుకోవచ్చు, ఆయనకి ఏం పోయింది, ఆయనకు అవసరం లేదు. కనుక ఇది ఆయన సూత్రం కింద ఆయన చెప్పారు కనుక చాండిల్య సూత్రమే. భక్తి ప్రమేయ శృతిభ్య. శృతిభ్య అంటే వేదముల చేత భక్తి ప్రమాణముగా చెప్పబడుతున్నది. భక్తియే వేదముల యొక్క తాత్పర్యం అని ఎలా చెప్పగలమంటే, నిజానికి ఈయన భక్తి వేదముల యందు ఎక్కడెక్కడ చెప్పబడిందో వరుసగా ఇస్తూ శ్రవణం, పూజ, కీర్తనం ఇది వేదమంత్రములు ఎక్కడెక్కడ చెప్పే రాశారండి మహానుభావుడు. ఇప్పుడు వేద పండితులు కూడా భక్తి మొదలైన వాటికి వచ్చేటప్పటికి తీసి పారేస్తూ వేదమే గొప్పదన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాండిత్యానికి, వారి యొక్క విద్యకి, వారి తపస్సుకు నమస్కారం కానీ తీసి పారేయడం ఏంటండి? కొద్ది కాలం క్రితం అందరూ విష్ణు శాస్త్రం చదువుతున్నారంటే మనకు అక్కర్లేదు, వేదం ఉంది కదా అన్నాడు ఆయన. అంటే భగవన్నామంపై ఎంత నిరసన! మన వేదం కాపాడుతుందా? వేదం ఎవడు రూపమో వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని చెప్పబడ్డ విష్ణువు మాటను కాదని, ఆ నామాన్ని కాదంటే ఏం బాగుంటుందండి? ఇక్కడ ఎన్ని చెప్పాడు ఆయన. తము స్తోతార పూర్యం యథావిధ ఋతస్య గర్భం మహస్తే విష్ణు సుమతిం భజామహే. విష్ణుం భజామహే అన్నప్పుడు విష్ణు భక్తి చెప్పబడుతుంది. కానీ ఋగ్వేదం మంత్రంతో మొదలుపెట్టి మొత్తం 12 రకాల భక్తులు వేదమంత్రం నుంచి తీసి చూపిస్తున్నాడు. శ్రవణ కీర్తనల గురించి ఎక్కడ చెప్పబడింది? విష్ణవే, అన్ని విష్ణవేని వస్తాయి ఇక్కడ, విష్ణువుకు సంబంధించినటువంటివి. దీన్ని బట్టి ఆ కీర్తన భక్తి, శ్రవణ భక్తి పూర్వ్యాయ వేధసేన వీయసే ఇత్యాది మంత్రాల్లో శ్రవణ కీర్తనల భక్తి ఎలా ఉందో వ్యాఖ్యానిస్తాడు. ఒక్కొక్క వేద మంత్రానికి వ్యాఖ్యానిస్తాడు. అది పూర్వ సంప్రదాయాలను అనుసరిస్తూ. అదేవిధంగా పూజా పునస్కారాల గురించి ఎక్కడెక్కడ చెప్పబడింది ఇవన్నీ చెప్పాడండి ఇక్కడ చూడండి పూర్వకంఠలో. అంతేకాదు పురాణేతి హాసాభ్యాంచేతి తర్వాత సూత్రం, ఈ 2 సూత్రములు ఉన్నారు. 2వ సూత్రం భక్తి ప్రమేయ శృతిభ్య. అది కదా చెప్పుకున్నాం సూత్రం. భక్తి ప్రమేయ శృతిభ్య, అది దాని తర్వాత సూత్రం ఇది. పురాణేతి హాసాభ్యంచ ఇది. పురాణేతిహాసముల ద్వారా కూడాను అన్నాడు. పురాణేతిహాసాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే ఆ కాలంలో శృతికి ఎంత గౌరవమో పురాణ ఇతిహాసాలకు అంత గౌరవం ఉన్నది. సంప్రదాయం మీద గౌరవం ఉన్న ఎవరైనా ఈ సంప్రదాయాన్ని వదలరు. ఎవరైనా సరే ఇందులో ఏ ఒక్కదాని ప్రమాణం కాదు అన్నా వారి మాట మనకు ప్రమాణము కాదు తెలుసుకోండి. ఈ మాటే ఇతిహాస పురాణ జ్ఞానం లేకుండా వేదాలకు అర్థం చెప్పాలని ప్రయత్నిస్తే వేదమాత భయంతో వణికిపోతుంది అని శ్లోకం ఉన్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకం ఎక్కడుందో తెలుసా? మహాభారతం ఉంది. ఈ వేదాంతం పట్టుకుని పురాణాలను పారేసేవారు భారతాన్ని పారేస్తారా? అప్పుడు భగవద్గీత గురించి మాట్లాడకూడదు, భారతం మీద ప్రవచనం ఇవ్వకూడదు. భారతం ప్రవచనం చెప్తూ పురాణం తీసి పారేస్తే భారతం ఏం చెప్తుందో చెప్తున్నాడు. బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహర్ష్యతి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. పురాణ ఇతిహాస జ్ఞానము లేకుండా వేదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తే వాడిని చూసి వేదమాత ఒడికిపోతుంది. నాకు తప్పుడు అర్థం చెప్తాడు వీడు అని ఇక్కడ. ఎందుకంటే ఇతిహాస పురాణముల వలన వేదము యొక్క అర్థము చెప్పబడుతున్నది స్పష్టముగా. ఒక్క రహస్యం చెప్పనా? వేద జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఇతిహాస పురాణాల ద్వారా ముక్తి పొందవచ్చు, అందులో సందేహం లేదు. అదే సామాన్యులు కూడా ఇతిహాస పురాణముల ద్వారానే ముక్తి పొందుతున్నారు. ఈ మాట అంటా నీకెంత ధైర్యం అయ్యా అంటే నేను అల్లదయ్య వ్యాసుడు అన్నాడు. ఎక్కడన్నాడు? భారతంలో అన్నాడు. భారతం తెలియకుండా వేదానికి అర్థం చెప్తే ఆ అర్థం స్వీకార్యం కాదు అన్నాడు ఇక్కడ. అంటే గొప్పదేది. కానీ వేదము తెలియకుండా భారతానికి పురాణాలకు అర్థం చెప్పకూడదు అనలేదు. పట్టుకున్నారా? వేదం తెలియకుండా పురాణాలకు అర్థం చెప్పకూడదు అన్నాడా? పురాణములు తెలియకుండా వేదాలకు అర్థం చెప్పకూడదు. దీన్ని బట్టి ఏది ముఖ్యం? కనుక తక్కువ చేయకూడదు పురాణాలని, ఇతిహాసాలని. ఇతిహాస పురాణాలు రామాయణ భారతాలు కాదండి. వేదాంతం అంటే వేదాంతం చాచిపెట్టు కొడుతుంది తెలుసుకోండి ఇక్కడ. వాటి కాదంటావా నువ్వు? అవి చదువుకు నా దగ్గరికి రా, నేను నీకు అర్థమవుతాను ఇక్కడ అని. అవి చక్కగా నీవు చక్కగా చదువుకున్న వాళ్ళు వేదాన్ని కూడా అమృతప్రాయంగా చెప్తారండి ఇక్కడ. విశేషమైన భావం. అందుకే ఇతిహాస పురాణములు 2 ప్రమాణములే.
ఇంకో ప్రమాణం ఉంది, శాస్త్ర ప్రమాణంలో చెప్పేశాడు. దాన్ని అనుసరించిన మహాత్ములు ప్రమాణం నేను చెప్పిన దానికి. వాళ్ళెవరు అంటే పృథు, ధ్రువ, ప్రహ్లాద, అంబరీష, సుఖ, సనక, నారద, భజనాచారాశ్చ, వాళ్ళు ప్రమాణము. ఇప్పటి వరకు నేను చెప్పిన పరాభక్తి సిద్ధాంతానికి ప్రమాణములు వీళ్ళందరూ చెప్పబడుతున్నారయ్యా అని. ఇంత ఎవరెవరు ఎలా చెప్పారో రాశారండి మహానుభావుడు. ఇక్కడ పురాణములు ఎక్కడెక్కడ చెప్పాయో రాశాడు నారాయణ తీర్థుల వారు. శృతులు ఎక్కడ చెప్పాయో రాశాడు. అంబరీషుడు ఏమన్నాడు, ధ్రువుడు ఏమన్నాడు, ప్రహ్లాదుడు ఏమన్నాడు, అవన్నీ రాశారు ఇక్కడ. ఎందుకు వాళ్ళు ఆచార్యులు అయ్యారు? వాళ్ళు చేసిన ఆచారం ఎందుకు మనకు గ్రాహ్యమైందంటే వాళ్ళు కేవలం భక్తులు మాత్రమే కాదు, భక్త ఆచార్యులు. ప్రతి భాగవతోత్తముడు భక్తుడికి ఆచార్యుడే, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ ఆచార్యులు, వాళ్ళ మాటలు నీకు మార్గం, వాళ్ళ చేతలు నీకు మార్గం. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసుకో అంటూ ఇక్కడ నారాయణ తీర్థుల వారు ఒక్కొక్క శ్లోకం కోట్ చేశారు. అలా వేదాల్లో ఏ మంత్రం చెప్పారు, పురాణాల్లో ఏ శ్లోకాలు చెప్పారు, వీళ్ళు చెప్పిన మాటలు ఏవో చెప్పారంటే ఒక పూట సరిపోతుందా? కానీ అయిపోయింది మొత్తం. ఈ మూడు కూడా అలా చెప్పి తర్వాత మొదలు పెడుతున్నాడు. మరి యోగ శాస్త్రం భక్తి గురించి ఏమంటుంది? వచ్చాం చూడండి. భక్తి అన్నిటికంటే గొప్పదని ఎలా ప్రతిపాదన చేస్తున్నాడు. యోగ శాస్త్రం తెలుసు కదా, కొంచెం అవగాహన ఉందా? పతంజలి యోగ శాస్త్రం యొక్క అవసరం ఏమిటి? అవసరమే అంటున్నాడు ఇక్కడ. యోగం ఏం చెప్పిందయ్యా? యమనియమాల్లో ఈశ్వర ప్రణిధానం అని ఉంది ఇక్కడ. అంటే ఈశ్వర భక్తి జాగ్రత్తగా వినవలసిన పాయింట్ అండి ఇక్కడ, శ్రద్ధగా విన్న వాళ్ళకి. ఈశ్వర భక్తి యమనియమాల్లో ఒకటి. అక్కడితో అయిపోయింది. ఈశ్వర భక్తి ఉంటే చాలా. యమనియమాల తర్వాత ఉండవలసింది ఏమి? యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మనకు 8 పేర్లు తెలుసు కదా, పేర్లే తెలుసు. యమనియమాల్లో ఈశ్వర ప్రణిధానం వల్ల ఇంకా చాలా కలిగాలి దానికి. కలిసి ఆ తర్వాత ప్రాణాయామం ఇన్ని చెప్పాడు కదా. అంటే ఈశ్వర భక్తి వల్ల నువ్వు ఈశ్వర భక్తి వద్దండు మా పతంజలి. అదే పతంజలి దర్శనం ఆస్తిక దర్శనం, నాస్తిక దర్శనం కాదు. ఈశ్వర భక్తి ఉండాలి. ఈశ్వర నియమం పాటిస్తూ సత్యము, అహింస, శౌచము ఇవన్నీ పాటిస్తూ యమనియమాలు చేస్తూ ఆసన ప్రాణాయామాలు అప్పుడు వేయాలి. అంటే కేవలం ఆసన ప్రాణాయామాలు భగవంతుడు దొరకడు, తెలిసిపోయేది తెలియదా? యమనియమాలు లేవు, అవి అటకెక్కించేసాం. ఆసన యోగా క్లాస్కి వెళ్తాం, డబ్బు ఉంది కనుక ఇంటికి పిలిపించి చెప్పించుకుంటాం. కనుక మనం యోగులమే అనుకోవద్దయ్యా. యమనియమాసనాలు లేని యోగం దేనికి? పొట్ట తగ్గడానికి పనికొస్తే రావచ్చు, అంతే తప్ప దేనికి పనికిరదు. తెలుసుకోండి ఇక్కడ. భక్తి లేని యోగం వ్యర్థం, జ్ఞానం లేని యోగం వ్యర్థం. యోగం వ్యర్థం అనలేదు, జాగ్రత్త తెలుసుకోండి ఇక్కడ. యోగం వల్ల భక్తి జ్ఞానం వృద్ధి పొందుతాయి. సాధన సరిగ్గా చేసుకోగలవు. భక్తిలో జ్ఞానం, యోగం వల్ల శారీరక పటుత్వం వస్తుంది, మనసుకు ఏకాగ్రత ఏర్పడుతుంది, ప్రాణశక్తిని కంట్రోల్ ఉంటుంది. అప్పుడు నువ్వు సాధన సరిగ్గా చేయగలవు. లేకపోతే జపమాలు పట్టుకోగానే కళ్ళు మూసుకుపోతుంటాయి. ఎందుకు? యోగం లేదు. అది యోగం దేనికి సహకరించింది ఇప్పుడు? ఏ సాధన? భక్తి సాధనకి, జ్ఞాన సాధనకి. అయితే దీన్ని బట్టి భక్తి ప్లేస్మెంట్ ఎక్కడుంది యోగంలో? యమనియమాల్లో పెట్టాడు. దాని తర్వాత ఆసన ప్రాణాయామాలన్నీ చెప్పి ధ్యాన సమాధి అన్నప్పుడు ఈశ్వర భక్తి గొప్పదా, తర్వాత వచ్చిన గొప్పదా? మీ యోగశాస్త్ర ప్రకారంగా ఈశ్వర ప్రణిధానం అనేటువంటిది తక్కువ స్థితిలో ఉంది కదా, నువ్వు ఈశ్వర భక్తి గొప్పదని ఎలా చెప్తావు? ఇది ప్రశ్న వేశాడు. నాయన పిచ్చినైనా నాకు తెలుసు ఆ మాత్రం. అక్కడ ఈశ్వర ప్రణిధానం గౌణ భక్తిని ఉద్దేశించి చెప్పబడింది కానీ పరాభక్తి కాదు. కనుక ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే గౌణ భక్తితో, అంటే సత్వభక్తి మనం స్వీకరించాం. ఏదో ఒకటి యోగ సాధన చేసేవాడికి ఈశ్వరుని యందు విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, లేదా భక్తి ఉండాలి, ఆయన ఆరాధన చేయాలి, నామస్మరణ చేయాలి, జపం చేయాలి అని చెప్పారే తప్ప నేను చెప్పిన పరాభక్తిని ఉద్దేశంతో చెప్పలేదు. కానీ అక్కడ ఈశ్వర ప్రణిధానంలో ఈశ్వరుని యందు గౌణభక్తి ఉండాలి అని చెప్పారు. అంటే గౌణభక్తి అవసరం. గౌణభక్తి లేకపోతే యోగము పండదు. గౌణభక్తితో కూడిన యోగము వల్ల నీకు భగవజ్ఞానం లభిస్తుంది. భగవజ్ఞానం వల్ల భగవత్ పరాభక్తి లభిస్తుంది. దానివల్ల ముక్తి పొందుతావు. ఇది దాని యొక్క ఉద్దేశం. దీన్ని బట్టి యోగం ఇద్దరికీ పనికొచ్చింది. ఎవరికి? జ్ఞానానికి, యోగానికి. అది తర్వాత సూత్రం. యోగస్తు ఉభయార్థం అపేక్షణాత్ ప్రయాజాదివత్. యోగం అనేది ఉభయార్థం, అంటే జ్ఞానానికి భక్తికి కూడా కావలసినది. అపేక్షణాత్ అంటే కావలసినదే. ఎలాగంటే ప్రయాజ వలే అన్నాడు. ఇది తెలియాలంటే కొంచెం శాస్త్రీయమైన. యోగస్తు ఉభయార్థం అపేక్షణాత్ ప్రయాజాదివత్. యోగం అనేది జ్ఞానానికి భక్తికి కూడా కావలసిందే. ప్రయాజ వలే అన్నాడు. అంటే ఆ రోజుల్లో టర్మ్స్ అన్నీ కూడా ఏది అలవాటు ఉంటే ఆ టర్మే వాడతారు. ఇప్పుడు మనకు అలవాటు ఉన్న ఉపమానాలు మనం చెప్పినట్టు. అప్పుడు యజ్ఞయాగాదులు ఎక్కువ ఉండేవి ప్రధానంగా కనుక యజ్ఞాల్లో ఉన్న వాళ్ళకి ప్రయాజ శబ్దం తెలుస్తుంది. ప్రయాజ అనేది యజ్ఞంలో ఒక పార్ట్. అది వాజపేయి యాగానికి వాడతారు, దీక్షణీయ మొదలైనటువంటి విషయములకి వాడతారు. అది
అంటే ప్రయాజ అనేటువంటిది అటు ఆ యజ్ఞమునికి వాడుతున్నారు, తీక్షణీయాది విధులకి వాడుతున్నారు. అంతేగాని ఒకదానికి వాడట్లేదు కదా. ఎలాగైతే ప్రయాజ అనేది అటు యజ్ఞముల్లో వివిధములేటికి వాడుతున్నారో అలాగే యోగము కూడా జ్ఞానానికి భక్తికి కూడా వాడబడుతున్నది. ప్రయాజ వలనే అన్నారు. ఇప్పుడు చెప్పిన మాట అంతా కలిపి 2 సూత్రాలండి. గౌణ్యాతు సమాధి సిద్ధి అన్నారు ఇక్కడ. సమాధి కదా యోగంలో అల్టిమేట్ ఏమిటి? సమాధి. అవునా లేదా? అష్టాంగంలో చివరిది ఏది? కరెంటు పోయినంత మాత్రం వీళ్ళు మర్చిపోలేదు కదా. అష్టాంగాల్లో చివరిది సమాధి స్థితి, నిద్రా సమాధి స్థితి కాదు. ఏమని సమాధితో అల్టిమేట్ అయిపోయింది. అక్కడే యోగం స్టార్టింగ్ పాయింట్ అల్టిమేట్ పాయింట్ అది. ఇక్కడ అది స్థితి. సమాధి స్థితి పరిపూర్ణం కాదుట. సమాధిని ఉత్తమ భక్తి ఉత్తమ జ్ఞానం ఒప్పుకోదు, కానీ యోగం వల్ల మిరాకిల్స్ మాత్రం జరుగుతాయి, కానీ అల్టిమేట్ కాదు. యోగి బాగా సాధన చేసి అనేక రకాల సిద్ధులు పొంది ఏకకాలంలో 2-3 కనబడచ్చు. ఆయుష్ 300 ఏళ్ళు 400 ఏళ్ళు బ్రతకచ్చు, కానీ అది పరమార్థం కాదు. అందుకే పరమార్థ దృష్టితో వాటిని ప్రోత్సహించలేదు, కానీ వాటి అవసరం వాటికి ఉంది. వైద్యం ఉంది, ఔషధులు ఉన్నాయి, అది మనం వాడుతున్నాం. అది పరమార్థాన్ని పనికిరాదు, కానీ ఆరోగ్యం అవసరమే కదా, వాడచ్చు. ఎక్కువ కాలం బ్రతకడం కూడా మంచిదే, కానీ వాటిని తీసిపారేయడం కాదు. కానీ యోగం కూడా అవసరమే, కానీ యోగం పరమార్థం కాదు. పరమార్థానికి చేసే సాధనకు మాత్రం సహకరిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అని ఇక్కడ తెలియజేస్తూ సమాధి గురించి చెప్తూ, ఒకప్పుడు ఒక ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, నేను సమాధిలో చాలా ప్రాక్టీస్ చేశానండి, నేను ఆ సమాధులు ఎన్నాళ్ళైనా ఉండగలను, ఎంత ఇస్తారేమిటన్నాడు. అంటే నీకు 100 బంగారు కాసులు ఇస్తానయ్యా అన్నాడు. వెంటనే అందరూ చూస్తూ ఉండగా సమాధిస్థితికి వెళ్ళిపోయాడు. అని అలాగే విడిచిపెట్టి 10 రోజుల తర్వాత వస్తే ఇంకా సమాధిస్థితులు ఉన్నాడు. ఏం గొప్ప అన్నారు. చివరి 10 రోజుల తర్వాత అయితే సమాధిని వదలగడతానన్నాడు ఒక యోగి వచ్చి అని చెవులో ఏదో చెప్పాడు. వెంటనే సమాధి వదిలేసి 100 రూపాయలు, నా 100 బంగారు కాసులు ఇవ్వన్నాడు. ఇక్కడ ఇంత సమాధి స్థితి ఎక్కడ ఆగిపోయాడు అక్కడే మళ్ళీ మొదలైంచుకోండి. ఇక్కడ అది సమాధి యొక్క స్థితి. అది అల్టిమేటే చెప్పండి. ఇక్కడ మళ్ళీ వెనక్కే కనుక సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. గొప్ప ఏం కాదు అన్నాడు. ఇక్కడ ఇంత గొప్ప యోగం, ఎంతో కష్టపడితే కనుక సమాధిని గొప్ప ఏం కాదంటాడు జ్ఞాని, గొప్ప ఏం కాదంటాడు భక్తి. ఎందుకంటే అది గొప్పది కనుక తెలుసుకోండి. ఇక్కడ అంత గొప్పది భక్తి. అలాంటి యోగ శాస్త్రంలో ఈశ్వర ప్రణిధానం గొప్పది అనేది యమనియమాల్లో కూడా చెప్పినప్పుడు, ఈశ్వర భక్తి తక్కువది కదా అంటే గౌణ్యాతు సమాధి సిద్ధి. యమనియమాల్లో నీకు ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర భక్తి కానీ ఉంటే, గౌణ భక్తి ఉంటే సమాధి సిద్ధిస్తుందని చెప్పడం యోగశాస్త్రకారకుడైన పతంజలి యొక్క ఉద్దేశం. ఇది చెప్పారు ఇక్కడ. సమాధి సిద్ధించాలంటే ఈశ్వర భక్తి ఉండాలి. అది నిర్గుణ లేదా పరాభక్తి చెప్పడం కాదు. ఇక్కడ పరమాత్మ యందు నీకు భక్తి కలిగి ఉంటూ, పరమాత్మని విడవకుండా నిరంతరం ఈశ్వరార్చన చేస్తూ, ఈశ్వర స్మరణ చేస్తూ, ఈశ్వర ధ్యానం చేస్తూ, యమనియమాలు పాటిస్తూ ఉంటే అదే యోగం. గొప్ప జీవన విధానం అండి యోగం అంటే. ఇది పాటించగా నీకు సమాధి స్థితి వస్తుంది. ఏది? అక్కడ ఈశ్వర భక్తి సమాధి స్థితికి సహకరించిన భక్తి కనుక గౌణ భక్తి. సమాధి వల్ల వచ్చే ఈశ్వర భక్తి పరాభక్తి కనుక సమాధి అల్టిమేట్ కాదు. సమాధి వల్ల నీకు చిత్తం పరమాత్మ యందు ఉండడం అలవాటు కావాలి. ఆ అలవాటు అయినంత మాత్రాన రాదు. పరమాత్మ యందు అఖండ ప్రేమ ఉంటే కానీ తాదాప్త్యం జరగదు. కనుక సమాధి వల్ల నీకు ప్రేమ కలుగుతుంది, కానీ సమాధి లేకుండా ప్రేమ వస్తుంది. తెలుసుకో. యోగము సమాధి ఏవి లేకపోయినా గోపికలకు ప్రేమ రాలేదా? తెలుసుకో. అందుకే యోగా ఎక్సర్సైజ్ చేయడం మానేసానని కాదు, అది ఎక్సర్సైజ్ అవసరమే. కనుక యోగము కూడా భక్తికి సహకారియే. కానీ యోగమనందు చెప్పబడ్డ భక్తి గౌణ భక్తే తప్ప ప్రతీతి ముఖ్య భక్తి కాదు. కానీ గౌణ్యాతు సమాధి సిద్ధి ఇంతవరకు చక్కగా చెప్పాడు. కానీ యోగశాస్త్ర చర్చ కూడా జరుగుతుంది చూడండి ఇక్కడ. అంటే అన్ని దర్శనాల్లోకి గొప్పది భక్తి దర్శనం రుజువు చేస్తున్నాడు. దర్శనాలని సమన్వయం చేస్తాడు. అదే సాంఖ్య నైయాయిక దర్శనాలు కూడా సమన్వయం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏంటో తెలుసా? సాంఖ్యం దృష్టిలో భగవంతుని చేరుకోవడం మోక్షం కాదు. వాళ్ళకి ఒక మోక్షం ఉంది. అదేమిటంటే దుఃఖ నివృత్తే మోక్షం అన్నాడు ఇక్కడ. దుఃఖ నివృత్తి, దుఃఖం లేకపోతే మోక్షం. అదే జన్మించడం, బాధపడడం మన దుఃఖములు కదా. కానీ ప్రకృతి బంధం తెగిపోతే ముక్తి పొందినట్లే అన్నారు. కాదని చెప్పాడు. దుఃఖ నివృత్తి మోక్షం ఎలా అవుతుంది? ఇంటికి వెళ్ళారు, ఇప్పుడు గాఢ నిద్ర పట్టేసింది. ఇంటి దాకా అక్కర్లేదు అనుకుండా గాఢ నిద్ర పట్టేసింది. మీకు అన్ని దుఃఖాలు పోయేలే చెప్పండి. ఒక రోగగ్రస్తునికి కూడా గాఢ నిద్రలో దుఃఖం లేదు, మరి సుషుప్తి మోక్షమా అన్నాడు ఇక్కడ. దుఃఖం లేకపోవడం ఆనందం కాదు, ఇది తెలుసుకోవడం ఇక్కడ. దుఃఖ నివృత్తి ఆనందం కాదు, ఆనందం అనేది వేరే ఉంది ఇక్కడ. కనుక నీకు ప్రకృతి బంధం నుంచి విడిపోయినంత మాత్రాన దుఃఖం పోయింది అనుకుంటున్నావు, కానీ అజ్ఞానం కూడా దుఃఖం లేని స్థితే. ఒక పిచ్చివాడు ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, నవ్వుతుంటాడు. వాళ్ళకి అత్యంత ఆత్మీయులు పోతారు, అందరూ ఏడుస్తారు, వాడు ఏడవడు. అబ్బాయి అంత అదృష్టవతిని అంటారా? కానీ అందరూ పిచ్చివాడు మెప్పితే బెటరు అంటామండి. ఇక్కడ బుద్ధి పని చేయట్లేదు అంటారు ఇక్కడ.
కానీ దుఃఖ నివృత్తి ఆనందము కాదు. కానీ నైయాయికాది వాళ్ళ సాంఖ్యాదుల సిద్ధాంతం కాదు. యోగులు సమాధియే పరమార్థం, అది మేము ఒప్పుకోమన్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి తీసి పారేస్తూ భక్తి యొక్క ఉత్కృష్టతని, భక్తి దర్శనాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు చూడండి. అదే శాస్త్రంతో పట్టుకుని భక్తి గొప్పతనం చూస్తుంటే దాని మజాయే మజా. కానీ ఇక్కడ గౌణభక్తి గొప్పతనం కూడా బయటపడుతుంది చూడండి. ఇక్కడ యోగములో సమాధి స్థితి కూడా గౌణభక్తి లేకపోతే రాదు. అదే తెలుసుకోవాలి మీరు. ఎన్ని యమనియమాలు పాటించండి, లేదా ఆసనాలు తలకిందులుగా వేయడం, నేను శవాసనంలో గంట సేపు ఉంటానండి అంటే వాడు ఆనందం వాడిది, కానీ అదేమి గొప్పదేం కాదు. భక్తి లేనప్పుడు ఎన్ని ఆసనాలు వేస్తే ఉందయ్యా అన్నాడు. భక్తికి ఇన్ని ఆసనాలు అక్కర్లేదు. స్థిర సుఖమాసనం ఏదో ఒకటి వేసుకో, ప్రాణాయామం చేసుకో, భగవంతుని దృష్టి పెట్టు. తస్య వాచక ప్రణవ, పరమాత్మను ఈశ్వరుని ధ్యానించు, ధ్యాన వస్తువు ఆయన. కనుక భక్తిలో 8 సూత్రాల్లోని, యోగంలో 8 సూత్రాల్లోని ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వర భక్తి ఉంది. లేకపోతే యోగంలో సమాధి రాదు. ఆ సమాధి వస్తే కానీ నీకు పరిపూర్ణమైన బ్రహ్మం అంటే తెలియబడదు, తెలియబడితే కానీ ప్రేమ ఏర్పడదు. కనుక సమాధి వల్ల మళ్ళీ భక్తే తప్ప భక్తి వల్ల సమాధి కాదు. భక్తి వల్ల సమాధి నువ్వే చెప్పావు కదా సూత్రములు, అంటే గౌడ భక్తి వల్ల అన్నానే తప్ప పరాభక్తి కాదు. ఇప్పుడు తెలిసింది కదా. పతంజలి హృదయం కూడా ఇదే మొత్తానికి చెప్పదలుచుకుంది. ఇక్కడ ఇలా యోగశాస్త్రం ఇవన్నీ చెప్పాడు. అయితే ఇంకొక యోగశాస్త్రవేత్త ఒక ప్రశ్న వేశాడు. పంచక్లేశాలని రాగము, అస్మిత ఇత్య దోషాలు చెప్పావు కదా నువ్వు, రాగము దోషమని చెప్పావు. ఇప్పుడేం చెప్తున్నావు? రాగము ముక్తి హేతువు అంటున్నావు. మన యోగం ఒప్పుకోదు రాగం ముక్తి హేతువు అని. రాగం అంటే దాంతో అటాచ్మెంట్ ఉంటే యోగంలో సిద్ధే లేనప్పుడు భక్తిలో మాత్రం సిద్ధే ఉంది అంటే దానికి సమాధానం ఏం చెప్తాడో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.